पाठः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతవంశరామः. నిన్న మనం అభ్యాసం 56 మొదలు పెట్టుకున్నాము. అందులో శబ్దకోశం చెప్పుకున్నాము. అంతకంటే ముందు కూడా అభ్యాసం 55లో వాక్యాలు చెప్పుకున్నాము. ఈ వాక్యాలు ఇంకా ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే ఈరోజు రాసుకుని వచ్చేసేయండి. వీటి యొక్క ఆన్సర్స్ రేపు చెప్పుకున్నాము. ఈరోజు అభ్యాసం 56లో ఉన్నటువంటి నియమాలు చెప్పుకున్నాము, రాసుకోండి. నిన్న గ్రహధాతు గురించి చెప్పుకున్నాము, ఆత్మీయ పదంలో పరస్మ పదంలో. ఎందుకంటే ఇది ఉభయపద ధాతు, పరస్మ పదంలో నడుస్తుంది, ఆత్మీయ పదంలో నడుస్తుంది. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ నియమం 179 రాసుకోండి. నియమం 179. ఇందులో త్వా ప్రత్యయము, తా ప్రత్యయము, షై, ఇమనిచ్, ఇంకా ఈ తదితర ప్రత్యయాల గురించి రూపాలు ఎలా ఉంటాయని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ రాసుకోండి. నియమం 179. నియమం 179 మొట్టమొదటి సూత్రం దాంట్లో 179లో తేన తుల్యం క్రియా చేద్వతి. తేన తుల్యం క్రియా చేద్వతి. తేన తుల్యం క్రియా చేద్వతి. తేన తుల్యం క్రియా చేద్వతి. తత్ర తస్యేవ. తత్ర తస్యేవ. తత్ర తస్యేవ అంటే దీంట్లో రెండు కలిపి చెప్పాడు. తేన తుల్యం క్రియా చేద్వతి, ఇక్కడికి ఒక సూత్రము కామ పెట్టి మళ్ళీ తత్ర తస్యేవ అనే రెండవ సూత్రము దాంట్లో కలిపి చెప్పాడు. అంటే ఈ రెండు సూత్రాల యొక్క తాత్పర్యాన్ని ఇక్కడ చెప్తున్నాం మనము. ఫస్ట్ రాసుకోండి. తుల్యము లేదా సదృశ అర్థాన్ని చెప్పడం కోసం, తుల్యము లేదా సదృశ అర్థాన్ని చెప్పడం కోసం, తుల్యము లేదా సదృశ అర్థాన్ని చెప్పడం కోసం ధాతువు చేత, తుల్యము లేదా సదృశ అర్థాన్ని చెప్పడం కోసం ధాతువు చేత, క్షమ్యతం, శబ్దము చేత. తుల్యము లేదా సదృశ అర్థాన్ని చెప్పడం కోసం శబ్దము చేత, శబ్దం చేత వత్ ప్రత్యయం వస్తుంది. శబ్దం చేత ఏ ప్రత్యయం వస్తుందంట? వత్ ప్రత్యయం వస్తుంది. వత్ ప్రత్యయం వస్తుంది. అంటే తుల్యము అంటే తుల్యమన్నా సాదృశ్యం రెండు ఒకటే, పర్యావ శబ్దాలు. తుల్యము లేదా అందుకే సదృశ అర్థంలో, సమాంత లేదా సదృశ్యంగా ఉండే అర్థంలో మనకి ఎప్పుడు తెచ్చుకున్నా వత్ ప్రత్యయం తెచ్చుకుంటామట. ఫస్ట్ వత్ ప్రత్యయం వస్తుంది. రాసుకుని బ్రాహ్మణునికి సమానంగా అనే దాన్ని అంటే బ్రాహ్మణ వత్. బ్రాహ్మణ శబ్దంతో ఏం చేసే వత్ ప్రత్యయం కలిపాం. ఇప్పుడు రామవత్, గృహవత్ అని ఏ విధంగా చెప్తాం అంటే శబ్దానికి, గృహ శబ్దానికి రామ శబ్దానికి వత్ ప్రత్యయం కలిపితే సమానంగా, అంటే రామ శబ్దానికి సమానంగా, గృహ శబ్దానికి సమానంగా, హరి శబ్దానికి సమానంగా ఏ రకంగా అలాగే చెప్తామో ఇక్కడ బ్రాహ్మణ వత్ అంటే
బ్రాహ్మణుడికి సమానంగా, అంటే బ్రాహ్మణుడికి ఏ గుణకర్మ స్వభావాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఇతను కూడా అని చెప్పడం కోసం, అంటే సాదృశ్యం చూపించడం కోసం, సమానత చూపించడం కోసం వత్ ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము. అందుకే బ్రాహ్మణవత్ అంటే బ్రాహ్మణుడికి సమానంగా. ఇక్కడ బ్రాహ్మణ శబ్దంతో వత్ ప్రత్యయం తీసుకొస్తే బ్రాహ్మణవత్ అయిపోయింది. నెక్స్ట్ ఇదే విధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకుని క్షత్రియవత్. క్షత్రియవత్ అంటే మీకు ఈ వత్ ప్రత్యయం రాగానే సమానత సాదృశ్యత అని అర్థం చేసుకోవాలి. ఇక్కడనే కాదు, ఇక్కడ కొన్ని శబ్దాలు మాత్రం చూపిస్తున్నాం. దీన్ని ఆధారం చేసుకొని ఈ ప్రత్యయం వత్ ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది, వత్ ప్రత్యయం వెళ్ళినప్పుడు సాదృశ్యము తుల్యత అర్థంలో చెప్పడం కోసం వస్తుంది. అంటే దీనికి సమానత తుల్యత అని అర్థం చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ 2-3 ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం. దాన్ని బట్టి ఎక్కడ వచ్చినా కూడా ఇది విధంగా శబ్దానికి అంతిమంలో వత్ ప్రత్యయం వస్తే దానికి ఇదే అర్థము అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శబ్దాలు అనంతంగా ఉన్నాయి, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఈ సూత్రం ఏ అర్థంలో వచ్చి, ఈ ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది అది మనసులో పెట్టుకుంటేనా ఎక్కడ వచ్చినా కూడా దీనికి సంబంధించిన ప్రత్యయం మనం అర్థం చేసుకోవచ్చు. అస్తు. క్షత్రియవత్ అంటే క్షత్రుడికి సమానంగా, క్షత్రియవత్. నెక్స్ట్ వైశ్యవత్. వైశ్యవత్ అంటే వైశ్యుడికి సమానంగా. ఇక వైశ్య శబ్దంతో వత్ ప్రత్యేక వైశ్యవత్ అయిపోయింది. నెక్స్ట్ శూద్రవత్. శూద్రుడికి సమానంగా. శూద్రుడికి సమానంగా. మామూలుగా అయితే సంసారంలో ఈ పూరా విశ్వంలో ఈ 4 వర్ణాలే అండి. ఈ 4 వర్ణాలే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. కాకపోతే మనము ఈ రోజుల్లో జాతి మత సంప్రదాయాలు చాలా విశాలంగా విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. అప్పట్లో బ్రాహ్మణులు అంటే మస్తిష్కంతో పనిచేసేవాళ్ళు, అంటే ఎక్కువ మైండ్తోనే పనిచేసేవాళ్ళు, బుద్ధితో పనిచేసే జీవులంతా బ్రాహ్మణులు. అంటే బ్రహ్మ అనే తత్వాన్ని తెలుసుకునే వ్యక్తులు బ్రాహ్మణులు అంటారు. అంటే వేదాలను చదువుకునే వాళ్ళు, శాస్త్రాన్ని చదువుకునే వాళ్ళు బ్రాహ్మణులు అంటారు. అలాగా ఎవరు చదువుకునే వాళ్ళు బ్రాహ్మణులు అయిపోతారంట. కర్మల పొట్టి వాళ్ళ వర్ణ వ్యవస్థ అనేది నిర్ధారించేవాళ్ళు. కర్మలను బట్టి వాళ్ళ యొక్క వర్ణ వ్యవస్థ నిర్ధారించేవాళ్ళు. అట్లా ఎవరైతే బ్రాహ్మణులు యజ్ఞం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం పనులు ఎవరైతే చేస్తున్నారో, అంటే యజ్ఞం చేయడము, చేయించడము, అధ్యయనం చేయడము, చేయించడం ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారో బ్రాహ్మణులు. అంటే ఎక్కువగా బ్రహ్మతత్వానికి దగ్గరలో ఉండే, శాస్త్రాలకు దగ్గరగా ఉండే వాళ్ళు. అంటే ఎప్పుడు ఇటువంటి పనులు చేస్తూ శాస్త్రాలను చదవటం ఇటువంటివి జరుగుతూ ఉండేవి. అటువంటి వాళ్ళని బ్రాహ్మణులు అనేవాళ్ళు. క్షత్రియులు అంటే భుజబలంతో పనిచేసేవాళ్ళు. అంటే ఇప్పుడు రాజ్యాన్ని చూసుకునే వాళ్ళు, గ్రామాన్ని చూసుకునే వాళ్ళు. అట్లా ఇప్పుడు మనం ఎవరైతే ఉన్నామట రాజ్య పరిపాలన చేస్తున్నారో అంటే భుజబలంతో పనిచేసే వాళ్ళు అన్నమాట. ఖండబలంతో పనిచేసి అందరూ వాళ్ళు ఆదాయం చేసుకునే వాళ్ళు. అంటే ఒక రాజ్యాన్ని చెల్లించాలి, ఒక దేశాన్ని నడిపించాలి, ఒక గ్రామాన్ని నడిపించాలి, అంటే ఒక పెద్ద మనిషికి ఏదైనా కానీ చేయించాలంటే అంటే భయపెట్టి ఏదైనా చేసి నడిపించేవాడు. భుజబలంతో పనిచేసేవాడిని క్షత్రియులు అంటాం. అదేగా వైశ్యులు అంటే జంగాబలంతో పనిచేసేవాళ్ళు. అంటే ఎక్కువగా పాదాలతో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వ్యాపారం చేసేవాళ్ళు, పొలం పని చేసేవాళ్ళు. ఎక్కువ వాళ్ళ పాదాలతో పనిచేస్తూ ఉంటారు. అంటే జంగా అంటే వాళ్ళ తొడలో బలం ఉంటుందన్నమాట. ఇప్పుడు క్షత్రులకు భుజంలో ఏ విధంగా బలం ఉంటుందో వైశ్యులకు అనేది తొడలలో బలం ఉంటుంది. ఎందుకంటే గమ్యస్థానం ఏదైనా పని చేయాలంటే దాంట్లో బలం ఉంటేనే, ఆ శక్తి ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. అలాగే వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇటువంటి ఏదైతే పనులు ఉన్నారో ఇప్పుడు ఏం చేసినా వ్యవసాయం, వ్యాపారం అంటే అన్ని దీంట్లోకి వచ్చేస్తాయి. ఏం పని చేసినా కూడా ఈ వైశ్య వర్ణంలోకి వచ్చేస్తాయి అన్నమాట. మిగిలినవన్నీ కూడా ఏమున్నా కూడా. కాబట్టి వాళ్ళు వైశ్యులు అని చెప్పేవాళ్ళు. వ్యాపారాలు, పొలం పని, ఇంకా ఇటువంటివి చిన్న చిన్న శిల్పకళలు, కళాకృతి, రకరకాలుగా వర్ణ కళలు వేస్తూ ఉంటారా, శిల్పాలు చెక్కడం వంటివి, రంగులు వేయడం వంటివి, ఇటువంటివి అన్ని కూడా ఈ వ్యాపారకు సంబంధించి ఏవైతే ఉన్నాయో కళలని, 64 కళని దాదాపు మనం దీంట్లోకి తీసుకుంటాం. ఈ 3 పనులు చేయని వాళ్ళు, బుద్ధి బలం లేదు, కండబలం లేదు, జంగా బలం లేదు, అంటే తొడలో ఉండే బలం ఆ పని కూడా చేయలేకుండా, అట్లా ఈ 3 చేయని వాడు, అంటే దాంట్లో ఆ పని చేయడానికి బుద్ధి ఎవరికైతే పని చేయదో వాళ్ళని శుద్ధులు అంటాము. అంటే చెప్పిన అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుద్ధులు. చెప్పినా కూడా అర్థం చేసుకునే స్థితిలో ఎవరైతే లేదో వాళ్ళు శుద్ధులు. అందుకే ఏం చెప్పారంటే ఈ శుద్ధులు అనే వాళ్ళు ఈ 3 వైశ్యులకు, బ్రాహ్మణులకు, క్షత్రులకు వాళ్ళకి సేవ చేయమని చెప్పి వాళ్ళను ఆ రకంగా ఆ కేటగిరీలో ఉంచాడు. అంటే చెప్పిన వాళ్ళకి అంత బుద్ధి పని చేసేవాళ్ళు కాదు.
ఇప్పుడు ఆ బుద్ధి పని చేసేది వాళ్ళు, అందుకే వాళ్ళ దగ్గర సేవ చేసుకుంటూ వాళ్ళు చెప్తే ఏం చెప్తే అదే చేస్తామంట, అందుకని ఎక్కువ చేయదు తక్కువ చేయదామంట అని చెప్పిన కాడికి అన్నమాట, చెప్పింది ఇంకా తక్కువ చేస్తారు అని చెప్పిన అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శుద్ధులు మొత్తానికి. అంతేగాని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద మనం ఎవరైతే జాతి పరంగా జన్మ పరంగా అలా చూసుకున్నామంటే ఇప్పట్లో చాలా మంది అధికార స్థానంలో శుద్ధ వర్ణ వాళ్ళే ఎక్కువ హై స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అన్ని చేర్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కర్మను బట్టి మనం వారికి గౌరవాన్ని ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ కులాన్ని బట్టి మనకు గౌరవాన్ని ఇవ్వడం లేదు ఇప్పుడున్న జనరేషన్ లో. కాబట్టి అప్పుడు కూడా వాళ్ళ గుణకర్మ స్వభావాలను బట్టే వాళ్ళ వర్ణ వ్యవస్థ నిర్ధారించబడేది. జన్మతో అందరూ మామూలుగా శుద్ధులమే అంటాం, అందుకే భగవద్గీత శ్రీకృష్ణుడు అంటారు జన్మనా జాయతే శుద్రహ అని. జన్మతో అందరికీ శుద్ధులమే, మనం చేసే కర్మలను బట్టి అవి వికసింపజేసుకునేటువంటి సంస్కారాలను బట్టి మనకు వర్ణ వ్యవస్థ నిర్ధారించబడుతుంది. లేదు బాగా ఉత్తమ కులంలో బ్రాహ్మణ కులంలో ఉట్టి వైశ్యమైన పనులు లేదంటే శుద్ధులు చేసేటువంటి పనులు చేస్తూ ఉన్నాను అనుకోండి, ఇప్పుడు జన్మలో వచ్చినంత మాత్రాన బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు అయిపోడు. బ్రాహ్మణుడికి తగ్గ పనులు కూడా చేస్తూ ఉండాలి, క్షత్రుడికి దగ్గర పనులు కూడా చేస్తూ ఉండాలి. అలా గుణకర్మ స్వభావాన్ని బట్టే మనం వాళ్ళ యొక్క వర్ణ వ్యవస్థను మనం నిర్ధారించవచ్చు. అందుకే కర్మణా జాయతే ద్విజ, కర్మణా ద్విజ ఉచ్యతే, జన్మనా జాయతే శుద్ధ. కర్మలను బట్టి ద్విజుడు అంటాం, అంటే బ్రాహ్మణుడు గాని క్షత్రుడు గాని వైశ్యుడు గాని. ద్విజుడు అంటే ఈ 3 వర్ణాల వాడిని ద్విజుడు అంటాము. ఇట్లా ఈ 3 ఎవరు చేయలేదో వాళ్ళనే శుద్ధుడు అంటాం. కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా విశాలంగా మహాభారతం కదా విశాలం అయిపోయింటూ ఇట్లా కుల మత సంప్రదాయాలు చాలా విశాలంగా చేసేసాం. అస్తు. అందుకే అప్పట్లో ఉపనిషత్తులో చెప్తూ ఉంటాం, శుద్ధ కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా ఋషి మహర్షులు అయ్యారు. శుద్ధ కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా ఋషి మహర్షులు అయ్యారు. అంటే వాళ్ళ కర్మను పురుషార్థని బట్టి ఉంటున్నమాట. అప్పుడు అందరికీ అక్కడ పెద్ద పెద్ద బ్రాహ్మణులు వచ్చి ఆయన దగ్గర నేర్చుకునేవాళ్ళు. అటువంటి ఇతిహాసం ఉంది మనకు. కాబట్టి మన జన్మలో వచ్చినంత మాత్రాన అందరూ ఇలా అవుతారని కాదు. కాకపోతే నిజంగా అటువంటి కుటుంబంలో అటువంటి మాతాపిత తల్లిదండ్రులు దొరికారు అంటే నిజంగా కొంచెం అంత పుణ్యం చేసుకునేవి అటువంటి తల్లిదండ్రులు పుట్టుకతోనే వచ్చారనమాట. అలాంటి వాతావరణం పెరగడం వలన వాళ్ళ దాదాపుగా వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళ గుణకర్మ స్వభావం బట్టి వాళ్ళ పిల్లలకు అదే అలవాట్లు అవుతాయి. ఎందుకంటే ఎవరి దగ్గర ఎలాంటి జ్ఞానం అయితే ఉందో అది కూడా వాళ్ళ సంస్కారాలు వాళ్ళ పిల్లలకు వస్తాయి. కాబట్టి సాధ్యమైనందుకు అలాగే ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు నిర్ధారించుకున్నారు ఏ కులం అయితే పుట్టాడో ఖచ్చితంగా ఆ సంస్కారాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో అటువంటి వ్యక్తులు ఉన్నారు, బుద్ధిజీవి ఉన్నారు కాబట్టి అలా సంస్కారాలు పెరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అలా లేదు, కొన్ని చోట్ల విపరీతంగా నడుస్తుంది. అంటే కర్మను బట్టి మనం గుర్తించాలి, జన్మను బట్టి మనం అలా నిర్ధారించకూడదు. అటువంటి జన్మను బట్టి నిర్ధారించడం వల్ల మనకు చాలా దోషాలు వస్తున్నాయి, అనర్థాలు వస్తున్నాయి. నిజం కర్మలు ఉంటే ఆటోమేటిక్గా ఎవరైనా పూజింపబడతాడు. అస్తు. అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే, స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాంసులు అది కేవలం విద్వాంసులు కేవలం ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా విశ్వం అంతా ఎక్కడ వెళ్ళినా పూజింపబడతారు, గౌరవింపబడతారు. కానీ స్వదేశే పూజ్యతే రాజ్య, మన రాజు ఉన్నాడనుకోని ఏ గ్రామానికి ఏ దేశానికి ఏ నగరానికి అక్కడే పూజింపబడతారు. పక్క నగరంలోకి పక్క దేశంలోకి వెళ్తే ఏదో ఒక సామాన్య వ్యక్తికి చూస్తారు, అక్కడ ఆ గౌరవం ఉండదు. కానీ విద్వాంసుడికి వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ చేష్టలను బట్టి వాళ్ళ క్రియాకలాపాలను బట్టి అందరూ పూజింపబడతారు. అందుకే జ్ఞాన ప్రధానం కానీ కర్మ ప్రధానం కానీ వాళ్ళ జాతి జన్మ ప్రధానం కాదు. అస్తు. ఓకే అండి. ఇలాగా వత్ ప్రత్యయం అనేది సాదృశ్యము తుల్యత అనే అర్థంలో మనకు ఈ శబ్దం తయారు సమానత అని చెప్పడం కోసం. అందుకే పక్కన ఇచ్చాడు రామ శబ్దిక తుల్య రామవత్, అది కూడా రాసుకొని రామవత్. మనం ఎప్పుడు రామవత్ భవతివత్ అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అంటే రాముడికి సమానంగా, అంటే రామ శబ్దంతో వత్ ప్రత్యయం కలిపారు రామవత్. అంటే అదేవిధంగా భవతి వత్ అంటే భవతి భవత భవంతి క్రియాపదం ఏదైతే లట్లకాలంలో భూధాతుకి రూపం నడుస్తుందో ధాతు రూపము దానికి సమానంగా భవతి వత్ అంటే భవతికి సమానంగా. ఓకే. అస్తు. భవతికి సమానంగా. ఈ రకంగా ఈ 2 సూత్రాలు ఏం చెప్పే మనకు ఊరికే వతి ప్రత్యయం ఎప్పుడు వస్తుందంటే తుల్యత, సాదృశ్యత, సమానత అనే అర్థాన్ని చెప్పడం కోసం వతి ప్రత్యయం వస్తుంది. ఎక్కడ మనకి ఈ రకం కనిపించిందంటే మనకు దాని అర్థాన్ని చూడగానే తెలిసిపోతుంది సమానత అని చెప్తున్నాము అని చెప్పి. ఫస్ట్ నెక్స్ట్ రాసుకుని నియమం 180. నియమం 180.
తస్య భావస్త్వతలౌ, తస్య భావస్త్వతలౌ, తస్య భావస్త్వతలౌ, తస్య భావస్త్వతలౌ. ఇది సూత్రం అండి. రాసుకోండి, బ్రాకెట్లో పెట్టి కొటేషన్ పెట్టుకుని దీని తర్వాత రాసుకోండి. రామకౌశల్య, రామవత్తు ఇవి చెప్పలేదండి ఇంకా. చెప్పాను రామ శబ్దానికి సమానంగా రామవత్, భవతి శబ్దానికి సమానంగా భవతివత్. ఓకే జీ. నియమం 180. తస్య భావస్త్వతలౌ రాసుకోండి. భావార్థంలో అంటే భావం అంటే ఇక్కడ ఏంటంటే బాలకపన్ అంటాం కదా మనం, అంటే బాల్యత్వం, చిన్న పిల్ల స్వభావం అంటుంటాం కదా. అంటే ఇది బాలత్వం లేండి, బాలబుద్ధి లేండి అట్లా అని కొంచెం ఒకసారి మనం వాళ్ళకి చెప్తుంటాం. అంటే ఇంకా వయసు లేదు, చిన్నతనం చేసేటువంటి చిలిపి చేష్టలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. అంటే బాలత్వ బుద్ధి అంటే చిన్నతనంలో ఉండేటువంటి స్వభావం, అలాంటి అర్థంలో ఒక భావాన్ని కూడా తీసుకోవచ్చు అన్నమాట. అట్లా ఫస్ట్ భావార్థంలో శబ్దానికి అంతిమంలో, అంటే ఓ భావాన్ని చెప్పడం కోసం శబ్దానికి అంతిమంలో చెప్పాను, నాకు చెప్పాను పాఠంలో, మన వ్యాకరణ కాదు నెక్స్ట్ ఇంకో పాఠంలోనే మనకి ప్రత్యయం వచ్చిందంటే ఏదో ఒక అర్థాన్ని వెంట పెట్టుకొని వస్తుంది. ప్రత్యయం వచ్చింది ఏదో ఒక అర్థం ఉందని అర్థం, ధాతు వచ్చింది ఏదో ఒక అర్థం ఉందని అర్థం, ప్రాతిపదిక వచ్చిందంటే ఏదో ఒక అర్థం ఉందని అర్థం. ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యయం తీసుకొని వస్తుంది. ఓకే, కాబట్టి మనం ఆ ప్రత్యయం ఏ అర్థంలో వచ్చిందో గమనిస్తూ ఉండాలి. మనం కేవలం ఆగమాలు, ఆదేశాలు ఇవన్నీ ఆ ప్రకృతి ప్రత్యయం కలపడం కోసం వచ్చేటువంటి సహాయకమైన వర్ణాలు, సహాయకమైనటువంటి ఆదేశాలు, ఆగమాలు ఇవన్నీ కూడా. కానీ ముఖ్యంగా ధాతువు యొక్క అర్థము ప్రకృతి యొక్క అర్థం. ధాతు అంటే ప్రకృతి ధాతువే. అదే ప్రాతిపదికం ధాతును మూల ప్రకృతి అంటాం. తర్వాత ఆ ధాతువు చేత మూల ప్రాతిపదికం చేత ఏదైతే ప్రత్యయం తీసుకొస్తామో దాని యొక్క అర్థం, అంటే ధాతు యొక్క అర్థము ప్రత్యయం యొక్క అర్థాన్ని కలిపి ఏదైతే అర్థం వస్తుందో దాన్ని మనం చూసుకోవాలి. ఓకే అస్తు. ఇక్కడ భావార్థంలో శబ్దానికి అంతిమంలో త్వా మరియు తా ప్రత్యయం వస్తుంది. త్వా మరియు తా ప్రత్యయం వస్తుంది. త్వా మరియు త్వా ప్రత్యయం వస్తుంది. త్వా మరియు త్వా ప్రత్యయం వస్తుంది. త్వా ప్రత్యయం మరియు తా ప్రత్యయం, తాకి దీర్ఘం, తా ప్రత్యయం వస్తుంది. ఓకే, ఈ త్వా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము రాసుకోండి. ఈ త్వా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము, త్వా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము నపుంసకలింగంలో ఉంటుంది. నపుంసకలింగం గృహ శబ్దానికి సమానం నడుస్తున్నదండి. త్వా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము నపుంసకలింగంలో గృహ శబ్దానికి సమానంగా నడుస్తుంది. నపుంసకలింగంలో గృహ శబ్దానికి సమానంగా నడుస్తుంది. అదేవిధంగా తా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము, తా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము, తా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము స్త్రీలింగంలో రమా శబ్దానికి సమానంగా నడుస్తుంది. స్త్రీలింగంలో రమా శబ్దానికి సమానంగా నడుస్తుంది. ఇప్పుడు మనకు వీటి యొక్క ఉపయోగం ఎక్కడ ఏ రకంగా అనిపిస్తుంటుంది నీట్ గా రాసుకోండి. నిజంగా తెలిస్తే ముందుకు పోయే కొద్దీ మీకు అర్థం అవుతుందండి. అందుకే దీనిలో ఏది కూడా ఏదో ఒక్కోసారి అర్థం కాటుగా ఉంటాయి ఒక్కోసారి కొంతమందికి, అలా అనుకోదు. ఖచ్చితంగా మనకు అర్థం అవుతుంది.
కానీ కొంచెం టైం పడుతుంది చూసుకోవడానికి. ఒకసారి గ్రంథాంతంలో మళ్ళీ చూసినప్పుడు ఆటోమేటిక్ అర్థం అవుతుంది. కాబట్టి నోట్స్ నీట్ గా పెట్టుకోండి. అర్థం కాకుండా 1-2 సార్లు అడగండి. ఓకే. తా ప్రత్యయంతో తయారైన శబ్దము స్త్రీలింగంలో రమా శబ్దానికి సమానంగా నడుస్తుంది. ఓకే. ఈ శబ్దాలు ఎలా ఉంటాయి? పుల్లింగంలో, నపుంసకలింగంలో త్వా ప్రత్యయం వచ్చిన నపుంసకలింగం యొక్క రూపం ఎలా ఉంటుంది రాసుకోండి. దానికి ఎగ్జాంపుల్ రాసుకోండి. లఘు శబ్దం అండి. ఏ శబ్దము? లఘు శబ్దం. లఘు శబ్దంతో మనం త్వా ప్రత్యయం తీసుకొచ్చాం. త్వా ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది? భావార్థంలో వచ్చింది. ఏ అర్థంలో వచ్చింది? భావం. భావం అంటే ధాతు యొక్క అర్థాన్ని భావం అంటామండి. ఏంటండి? ధాతు యొక్క అర్థాన్ని భావం. ధాత్వర్తో భావ. ధాత్వర్తో భావ అంటే స్వభావం. అంటే ధాతువు యొక్క ముఖ్యార్థం ఏదైతే ఉందో అదే అర్థం. ఇంకా భావం. అస్తు. లఘు శబ్దం. లఘు శబ్దం త్వ ప్రత్యయం తెచ్చుకున్నాయి. ఏం తెచ్చుకున్నామండి? త్వ. ఏ అర్థంలో వచ్చింది? భావార్థంలో వచ్చింది, స్వభావార్థంలో వచ్చిందన్నమాట. కాబట్టి దాన్ని కలిపితే లఘు శబ్దానికి త్వ కలిపితే లఘుత్వ అయిపోయింది. మళ్ళీ సు తెచ్చుకొని నపుంసకలింగంలో కదా, నపుంసకలింగంలో అమ్మ వస్తుంది కాబట్టి లఘుత్వం అయిపోయింది. ఇది త్వా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము లఘుత్వం నపుంసకలింగంలో. ఇప్పుడు దీని యొక్క రూపము గృహ శబ్దానికి సమానంగా నడిపించాలి. లఘుత్వం, లఘుత్వే, లఘుత్వాని, లఘుత్వం, లఘుత్వే, లఘుత్వాని. మహోదయ, గృహాభ్యాం గృహై. అలాగే లఘుత్వేన లఘుత్వాభ్యాం లఘుత్వై. ఆ రకంగా గృహ శబ్దానికి సమానంగా నడిపించుకోవాలి. అస్తు. జీ చెప్పండి. లఘుత్వ నపుంసకంలో లఘుత్వం అనేది అంటే లఘు లఘు ప్రాతిపదికము శబ్దము, దాని త్వా వచ్చింది. లఘుత్వ అయిపోయిన తర్వాత మళ్ళా నపుంసకంగా అమ్ము తెచ్చుకుంటాం, లఘుత్వం అయిపోతుంది. అస్తు. నెక్స్ట్ తా ప్రత్యయంతో తయారైన శబ్దం ఎలా ఉంటుంది? తా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము, తా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము లఘుత. సేమ్ ఇదే లఘు శబ్దంతో ఇక్కడ అక్కడ త్వా ప్రత్యయం తెచ్చుకున్నాము. ఇప్పుడు అదే భావార్థం తా ప్రత్యయం వచ్చిందండి. ఇది కూడా భావన వచ్చింది కానీ అర్థం వేరుగా ఉంటుంది. లఘుత అంటే దాదాపు సమానంగా ఉంటుంది. లఘుత, లఘుత్వం లేదా లఘుత. లఘుత అంటే లఘుత్వం అంటే చిన్నది. లఘు అంటే చిన్నది, సూక్ష్మమైంది, సూక్ష్మమైంది. లఘుత అని కూడా అదే. లఘుత చాలా సూక్ష్మంగా ఉంది, లఘుత్వంగా ఉంది అంటుంటాం. లఘుత అంటే చోటాపన్ అంటే చాలా తేలికైనది, తేలికైనది, చిన్నది అని అర్థంలో. తేలికైనది, చిన్నది అని అర్థంలో వస్తుందన్నమాట. రెండింటికి ప్రత్యయం భేదం అండి. శబ్దం ప్రత్యయ భేదము, శబ్దార్థం మటుకు రెండింటికి ఒకటే. లఘుత అని కూడా అనొచ్చు, లఘుత్వం అని కూడా అనొచ్చు. లఘుతాన్య, లఘుత్వం అన్య రెండు ఒకటే. ఏంటండి? లఘు ఇప్పుడు లఘుత్వం నపుంసకలింగం అన్నారు. లఘుత అనేది స్త్రీలింగం. అర్థంలో తేడా వస్తుంది, కొంచెం ఆ లింగంలో తేడా వచ్చింది. సందర్భం అంటే అర్థంలో కొంచెం మార్పు వస్తుంది, లేకపోతే ముఖ్యార్థం అదే ఉంటుంది. జీ చెప్పండి. ఇది విశేషణంగా వాడతాం కాబట్టి మనకి స్త్రీలింగంలో కూడా ఉందని అనుకోవాలా? విశేషణ బట్టి స్త్రీలింగంలో వస్తుంది. మరి పుంలింగంలో లఘుత్వమే వాడతామా? పుల్లింగం కాదండి. ఇప్పుడు ఈ లఘుత్వం నపుంసకలింగం ఇచ్చాడు కదా, నపుంసకలింగం వస్తుంది. భావార్థంలో నపుంసకలింగం వచ్చింది. పుల్లింగం శబ్దం మారిపోతుంది. అప్పుడు త్వా ప్రత్యయం రాదంటే వేరే ప్రత్యయం వస్తుంది. పుల్లింగంలోకి మార్చండి, అప్పుడు త్వా ప్రత్యయం రాదు, వేరే ప్రత్యయం వచ్చేసి వేరే విధంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు స్త్రీలింగం ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఎక్కువ నపుంసకలింగంలో ఉంటుంది, తా ప్రత్యయం వచ్చినప్పుడు స్త్రీలింగంలో ఉంటుంది. మనకు స్పష్టంగా చెప్పాడు అన్నమాట. పుల్లింగం ఎలా ఉంటుందంటే దానికి ప్రత్యయం వేరుగా ఉంటుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు నపుంసకలింగం ఉంటుంది ఖచ్చితంగా. తా ప్రత్యయం వచ్చినప్పుడు ఆ మేష స్త్రీలింగంలోనే ఉంటుంది. ఓకే. అస్తు. అదేవిధంగా గురు శబ్దంతో గురుత్వం, గురుత్వం, గురు శబ్ద త్వా ప్రత్యయం గురుత్వం నపుంసకలింగం వీడు. మన గురు శబ్దం పుల్లింగం, త్వా ప్రత్యయం వచ్చి నపుంసకలింగం మారిపోయిందా? గురు శబ్దం అంటే పుల్లింగం చూస్తాం మనం, కానీ త్వా ప్రత్యయం బట్టి సమస్త పదం చూసాం కాబట్టి అది గురుత్వం అయిపోయింది. అంటే ఇక్కడ గురుత్వం అంటే శ్రేష్టమైనది, బరువైనది అని అర్థం చేసుకోవాలి. గురుత్వం. లఘుత్వం అంటే చిన్నది, తేలికైనది. గురుత్వం అంటే బరువైనది, శ్రేష్టమైనది. అలాగా అదే లఘుత్వం దానికి ఆపోజిట్ గా చిన్నది, తేలికైనది. అలాగా అదేవిధంగా గురుతా అన్న కూడా అదే అర్థం వస్తుంది. అంటే అది కూడా
బరువైనది, భారీగా ఉంది, శ్రేష్టంగా ఉంది అని అర్థంలో. కాబట్టి ఇది మృత అంటే మాత్రమే స్త్రీలింగం స్త్రీలింగం. మళ్ళీ స్త్రీలింగం అండి. తాపత్రయం స్త్రీలింగం చెప్పాం కదా, అది. కాకపోతే స్త్రీలింగమే. అస్తు. ఇదే విధంగా బ్రాహ్మణత్వం పైన చెప్పుకున్నాం. బ్రాహ్మణత్వం స్వభావార్థం వస్తుంది. బ్రాహ్మణత్వం అంటే బ్రాహ్మణత్వం అంటే బ్రాహ్మణ స్వభావం అయితే గుణకరం స్వభావం అంటే అవి బ్రాహ్మణత్వం అలాంటి అర్థం తీసుకోవచ్చు. బ్రాహ్మణత్వం, క్షత్రియత్వం అంటే అతని యొక్క స్వభావం. బ్రాహ్మణత్వం, క్షత్రియత్వం, శూద్రత్వం, అక్కడ చూడు పైన కూడా బ్రాహ్మణ వత్, క్షత్రియ వత్ అన్నాం. అక్కడ వత్ అనగానే తెలిసింది, వత్ అనగానే మనకు సాదృశ్యత సమానత అర్థం వస్తుంది. అది ఇప్పుడు వత్ త్వాపత్యం వచ్చేందుకు బ్రాహ్మణత్వం అంటే బ్రాహ్మణుని యొక్క స్వభావం. క్షత్రియత్వం ఇక్కడ త్వాపత్యం బట్టి అర్థంలో మార్పు వచ్చిందా, అక్కడ బ్రాహ్మణ వత్, ఇక్కడ బ్రాహ్మణత్వ. ఓకేనా, అలా ప్రత్యయాన్ని బట్టి అర్థంలో మార్పు వస్తుంది. అందుకే శబ్దం చూడగానే దీంట్లో ఏ ధాతు ఉంది, లేదా ఏ ప్రాతిపదిక ఉంది, ఏ ప్రత్యయం ఉంది అది గమనించాలి. అట్లా ధాతు ఏంటి, ప్రాతిపదిక ఏంటి, ప్రత్యయం చూడగానే ఆ ప్రత్యాన్ని బట్టి ఇది ఏ అర్థంలో వచ్చింది తెలిసిపోతుంది. అప్పుడు సూత్రార్థాన్ని చెప్పడం, ఆ శబ్దం యొక్క అర్థం చెప్పడం మనకు సరళంగా అయిపోతుంది. అస్తు. శూద్రత్వం అంటే శూద్రంలో ఉండే స్వభావం ఏదైతే ఉంటుందో అది. శూద్రత్వ బుద్ధి పోగొట్టుకోలేదు ఇంకా అన్నట్టుగా మనం మాట్లాడుతుంటాం ఎప్పుడైనా ఆవేశంలో గొడవ పడేటప్పుడు. నీ బుద్ధి నువ్వు పాటించుకోలేదు, నీ బుద్ధి నువ్వు వదిలిపెట్టలేదు అన్నట్టుగా కించపరిచి ఏదో అవమానపరిచి మాట్లాడుతుంటాం. అస్తు. ఇంకా విద్వత్వం ఒక విద్వాంసులు ఉండే లక్షణాలు, స్వభావం. విద్వత్వం, ఇతనిలో చాలా విద్వత్వం ఉంది అండి అన్నట్టుగా విద్వత్వం, లేదా విద్వత్త. తాపత్తి తీసుకొచ్చామనుకోండి విద్వత్త అవుతుంది. అక్కడ కూడా బ్రాహ్మణత్వంలో కూడా త్వాపత్యం వచ్చే బ్రాహ్మణత్వం అయిపోయింది. అదే తాపత్తి తీసుకొచ్చే బ్రాహ్మణత, బ్రాహ్మణత, క్షత్రియత, శూద్రత. అలా కూడా అక్కడ తాపత్యం అలాగ ఉంటుంది రూపము. నెక్స్ట్ విద్వత్వం అంటే విద్వత్త. విద్వత్వం అనేది తాపత్యం వచ్చినప్పుడు విద్వత్త, విద్వత్త. ఓకే. నెక్స్ట్ దీనత. దీనత్వం లేదా దీనత. దీనత్వం తాపత్యం దీనత్వం వస్తుంది, లేదా దీనత అంట. అంటే ప్రయోగాన్ని బట్టి అన్నమాట, ఎక్కడ ఏ రకంగా వస్తుంది. దీనత్వం లేదా దీనత. నెక్స్ట్ హీనత్వం. హీనత్వం, హీనత్వం లేదా హీనత అంటే ఏమి లేదని చెప్పి అనే హీన భావన, నెగిటివ్స్ భావన మనసులో రావడం. హీనత్వం లేదా హీనత. అదేవిధంగా మూర్ఖత్వం లేదా మూర్ఖత. మూర్ఖత్వం లేదా మూర్ఖత. శబ్దం చూడగానే దీంట్లో తాపత్యం వచ్చింది. అందుకే సూత్రాలు గుర్తు పెట్టుకోవాలి మనకి. సూత్రాలు గుర్తు అందుకే అష్టాధ్యాయులు ఉన్న సూత్రాలు కొన్ని మనకి ముఖ్యంగా ఎక్కడ ఏమి నేర్చుకుని ఆ ప్రత్యయం ఏ అర్థం వచ్చి గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, ఈ శబ్దాలు ఎక్కడ వచ్చినా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మూర్ఖత. అదేవిధంగా ఖిన్నత్వం. ఖిన్నత్వం లేదా ఖిన్నత అంటే బాధపడటం, దుఃఖపడటం. ఇంత దుఃఖత్వం, ఇంత దుఃఖ స్వభావంలో ఉన్నావా అంటున్నట్టుగా మాట్లాడుతుంది. ఖిన్నత్వం లేదా ఖిన్నత. అదేవిధంగా దుష్టత్వం, దుష్టబుద్ధి పోగొట్టుకోలేదు అంటున్నాం. దుష్టత్వం లేదా దుష్టత. దుష్టత్వం లేదా దుష్టత. ఓకే. ఇవి మనకు భావార్థంలో త్వ ఔరు తా ప్రత్యయం రెండు చూసాము. అంతకన్నా ముందు వత్ ప్రత్యయం చూసాము, వత్ ప్రత్యయం చూసాము. అస్తు. ఈ రకంగా మనకు 180 నియమంలో భావార్థంలో త్వా ప్రత్యయం వచ్చిన పొదుపు ఎలా ఉంటుంది, తా ప్రత్యయం వచ్చిన పొదుపు ఎలా ఉంటుందో చూసాము. నెక్స్ట్ నియమం 181. నియమం 181. నియమం 181 రాసుకోండి, సూత్రం రాసుకోండి. గుణవచన బ్రాహ్మణాదిభ్యః. గుణవచన బ్రాహ్మణాదిభ్యః. గుణవచన బ్రాహ్మణాదిభ్యః.
రాసుకొని గుణవాచకము మరియు అంటే గుణాన్ని తెలిపేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటి గుణవాచకాలు అంటాం. అవునా? గుణాలను తెలిపేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో గుణవాచకాలు. ఓకే, గుణవాచకము మరియు బ్రాహ్మణాది శబ్దాలతోటి, ఇంకా బ్రాహ్మణ క్షత్రియుటువంటి శబ్దాలు, బ్రాహ్మణ ఆది శబ్దాలతోటి గుణవాచక శబ్దము. ధన్యవాదం. గుణవాచక ఏం చెప్పండి? గుణవాచకములు ఇంకా బ్రాహ్మణాది శబ్దాలతోటి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ధ అలాంటి శబ్దాలతోటి అనమాట. బ్రాహ్మణ ఆది శబ్దం పెట్టేసి బ్రాహ్మణాది శబ్దాలతోటి భావార్థంలో షై ప్రత్యయం వస్తుంది. భావార్థంలో ఇక్కడ షై ప్రత్యయం వచ్చిందండి. అక్కడ భావార్థంలో త్వా ప్రత్యయం వచ్చింది, తా ప్రత్యయం వచ్చింది. అప్పుడు ఒక రకం అర్థం వచ్చింది మాట. ఇక్కడ చూడండి, భావార్థం ఎలా వచ్చింది, షై ప్రత్యయం వచ్చినప్పుడు ఏ రకంగా అర్థం ఉంటుంది, శబ్దం అంటే చూద్దాం. భావార్థంలో షై ప్రత్యయం వస్తుంది. చెప్తుగా ప్రత్యయాలు వచ్చినాయంటే ఖచ్చితంగా ఏదో ఒక అర్థాన్ని వెంట పెట్టుకొని వస్తాయి. ఇక్కడ ఏ అర్థం? భావార్థాన్ని వెంట పెట్టుకొని వస్తుంది. చూద్దాం, షై ప్రత్యయం వచ్చినప్పుడు రూపం ఎలా ఉంటుంది, శబ్దం ఎలా ఉంటుంది. భావార్థంలో షై ప్రత్యయం వస్తుంది. ఈ షై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, యా మిగులుతుంది. షై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే మిగులుతుంది, యా మిగులుతుంది. ఇంకా శబ్దానికి మొదటి అక్షరం స్వరం ఉంటే, ఇంకా ఆ శబ్దానికి మొదటి అక్షరం స్వరం ఉంటే, ఇంకా శబ్దానికి మొదటి అక్షరం స్వరం ఉంటే, వృద్ధి కూడా అవుతుంది. ఏమవుతుంది? వృద్ధి కూడా అవుతుంది. ఇంకా అదే శబ్దంలో అంతిమ అకారానికి లోపం కూడా అవుతుంది. అంటే ఈ ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రం చూసుకోవాలి ఇలాగా. ఇంకా అంతిమ అకారానికి లోపం కూడా అవుతుంది. మళ్ళా చెప్తారా? కొంచెం స్పీడ్ గా ఉంది, రాసుకోలేకపోతున్నాము. చెప్తాను, మళ్ళీ చూసుకోండి. అంతిమంలో అకారానికి లోపం అవుతుందని చెప్పాను. ఒకసారి మళ్ళీ చూసుకోండి. గుణవాచక శబ్దములు మరియు బ్రాహ్మణాది శబ్దాలతోటి, గుణవాచక శబ్దములు మరియు బ్రాహ్మణ ఆది శబ్దాలతోటి భావార్థములో అంటే ధాతు యొక్క అర్థం, అది ప్రాతిపదికం యొక్క అర్థం కావచ్చు, ధాతు యొక్క అర్థం కావచ్చు, ఏదైనా కావచ్చు. భావార్థంలో ష్యై ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? ష్యై ప్రత్యయం వస్తుంది. ఈ షై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, మళ్ళీ షై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం యా మిగులుతుంది. ఏం మిగులుతుంది? యా మిగులుతుంది. షై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే యా మిగులుతుంది. ఇంకా శబ్దానికి మొదటి అక్షరము దాంట్లోనే, అందులో ఇంకా శబ్దానికి మొదటి అక్షరము స్వరం ఉంటే దానికి వృద్ధి అవుతుంది. శబ్దానికి మొదటి అక్షరము స్వరం అంటే అచ్చు ఉంటే వృద్ధి అవుతుంది. ఇంకా అదే శబ్దానికి అంతిమంలో, ఇంకా శబ్దానికి మొదటి అక్షరము స్వరం ఉంటే వృద్ధి అవుతుంది. శబ్దానికి మొదటి అక్షరము స్వరం ఉంటే వృద్ధి అవుతుంది. ఇంకా అదే శబ్దానికి అంతిమంలో అకారానికి లోపం కూడా అవుతుంది. అదే శబ్దానికి అంతిమ అకారం లోపం అవుతుంది. అదే శబ్దానికి అంతిమ అకారం లోపం అవుతుంది. శూరుడు రాసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ దీనికి సంబంధించి ఇప్పుడు చెప్పాం కదా, గుణవాచక శబ్దాలతోటి బ్రాహ్మణాది శబ్దాలతోటి
భావాలతో షే ప్రత్యయం వస్తుంది. ఓకేనా? అంటే ఏ శబ్దంతో షే ప్రత్యయం తీసుకొచ్చామో ఆ శబ్దంలో మొదటి అక్షరం స్వరం ఉండాలి. ఆ స్వరం ఉంటే దానికి వృద్ధి అవుతుంది. మళ్ళీ అదే శబ్దానికి అంతిమ ఆకారం ఉంటే దానికి లోపం కూడా అవుతుంది. ఓకేనా? ఇది మనకు ముఖ్య గుణవచన బ్రాహ్మణ దివ్య చెప్పినటువంటి తాత్పర్యం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం చెప్పిన విధంగా ఉందా లేదా. శూర శబ్దం అండి, శూరుడు అంటాం. శూరుడు, ధీరుడు అంటే ఇవేంటి గుణవాచక శబ్దమేనా? ఈ సూర్యుడు అంటున్నాం. సూర్యుడు అంటే శబ్దానికి కాదు, ఆ శూరత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరైతున్నా అతనికి చెప్తున్నా, అతని ఆ వ్యక్తి పేరు సూర్యుడు అంటున్నాం. అంటే ఇది గుణవాచక శబ్దం. అంట్లో ఉండే గుణత్వం అంటే వాళ్ళలో శౌర్యాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని, పరాక్రమాన్ని చెప్తుంది శూరత్వం అనేది. కాబట్టి ఇది గుణవాచక శబ్దం శూర అనేది. కాబట్టి శూర అనేది అకారాంత శబ్దం. ఏంటి? శూర శబ్దం అకారాంత శబ్దం. ఇప్పుడు దానికి రూపం శూర దానికి చిన్న డాష్ శౌర్యం. శూర శబ్దానికి ఏ ప్రత్యయం తీసుకొస్తే అవుతుంది? శౌర్యం అవుతుంది. ఇది కూడా నపుంసకలింగం స్త్రీలింగంలోనే ఉంటుందా? ఏంటండి? ఇది నపుంసకలింగం. ఇప్పుడు మనకి చెప్పే శబ్దం అంటే నపుంసక, శౌర్యం నపుంసకలింగంలో ఉంది. ఓకేనా? సౌందర్యం వెళ్ళి నపుంసకలింగం ఉన్నాయి. మనకి చెప్పేటువంటి దాదాపుగా నపుంసకలింగంలో ఉంటాయి. ఇప్పుడు నపుంసకలింగం ఉంటాయని రాసుకోండి. అస్తు. శూర శబ్దంతో శౌర్యం తయారైంది. ఏమైంది? శౌర్యం ఎలా వచ్చింది? ఓసారి వినండి. కేవలం శూర ప్రాతిపదికం చేత శై ప్రత్యయం తీసుకొచ్చాం. శై తీసుకొచ్చిన తర్వాత ఏం మిగులుతుంది? దానికి యా మిగులుతుంది. శూర యా, అదేనా? శూర యా. ఇప్పుడు ఆ యా ప్రత్యయం వచ్చిన తర్వాత ఆ శబ్దానికి మొదట్లో స్వరం ఉంటే దానికి వృద్ధి కూడా అవుతుంది. సురాలో మొట్టమొదటి అక్షరం సుధ, ప్రాతిపదికంలో మొట్టమొదటి అక్షరం షూలో ఊ ఉంది, కానీ వృద్ధి ఏమవుతుంది? సవ్ అయిపోతుంది. కాబట్టి సవ్ అయిపోతుంది. ఇంకా ఆ ప్రాతిపదికంలో ఉండే అంతిమ ఆకారానికి లోపం కూడా అవుతుంది చెప్పానా? అప్పుడు సుధాలో ఉండే రకారంలో ఉండే ఆకారం లోపం అవుతుంది. రకారంలో ఉండే ఆకారం లోపం అవుతుంది. అప్పుడు సౌరు అయిపోయింది. సౌరు పక్కన యా ఉంది, షే ప్రత్యయం యొక్క యా ఉంది. అది రెండు కలిపితే శౌర్య అయిపోయింది. శౌర్య. ఇప్పుడు నపుంసకలింగంలో అమ్మ తెచ్చుకున్నాను సుస్థానంలో, అప్పుడు శౌర్యం అయిపోతుంది. స్పష్టమైంది అనుకుంటాను. ఎక్కడ మనం ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత వృద్ధి చేస్తామో మళ్ళీ అదే శబ్దంలో ఉండే అంతిమ ఆకారానికి లోపం చేస్తాం. లోపం చేసి శే ప్రత్యయం యొక్క యకాన్ని కలుపుకుంటాం. అందుకే శౌర్యం అయిపోయింది. ఒకేలా ఇక్కడ శౌర్యంలో సురాలో ఉండే రకారంలో ఉండే ఆకారానికి లోపం చేయకపోతే కలిసేది కాదు. ఇక్కడ సౌరయం అయిపోయేది, సౌరయం అయిపోయేది. కానీ లోకంలో సౌరయ్యం మనం శౌర్యం అంటాం. మనం లోకంలో ఉండే వ్యవహారాన్ని బట్టి ఇక్కడ మనకు ఉత్పత్తి చేయాలి, శబ్దోత్పత్తి చేయాలి. లౌకిక వ్యవహారం సూరత్వం అంటాం, శౌర్యం అంటాం, కానీ సౌరయం అని అనం ఎక్కడ కూడా. కాబట్టి లౌకిక ప్రయోగాన్ని బట్టి మనం లోకంలో ఉండే ప్రయోగాన్ని బట్టి మనకు ఇక్కడ ఉత్పత్తి అనేది ప్రత్యయం అని చూసుకోవాలి. అస్తు అంటే సూరత, అసూరత్వం అని అర్థం. అస్తు. సుందర శబ్దంతో సౌందర్యం అవుతుంది. సుందర శబ్దంతో ఏమవుతుందండి? సుందర ఒక శబ్దం. ఈ శబ్దంతో సేమ్ ప్రత్యయం తీసుకొచ్చాము. ఇక్కడ అనుబంధం లోపం చేసి యా మిగులుతుంది. ఇంకా సుందర శబ్దంలో మొట్టమొదటి అక్షరం స్వరము కాబట్టి వృద్ధి ఏమవుతుంది? సూకి వృద్ధి సవ్ అయిపోతుంది. ఇంకా అదే శబ్దంలో అంతిమ ఆకారానికి లోపం చేస్తాము. సుందర శబ్దంలో అంటే రకారం ఉండే ఆకారం లోపం చేస్తాం. అప్పుడు సౌందర్య అయిపోయింది. రకాల హలంతం పక్కన యా ఉంది కదా, కలిపితే సౌందర్య. సౌందర్య ప్లస్ అమ్మ కలిపితే నపుంసలింగంలో సౌందర్యం. సుందరత అంటే సౌందర్యం అంటాం అనమాట. సౌందర్యం. ఓకే. నెక్స్ట్ ధీర. ధీర శబ్దంలో ధైర్యం. ధీర శబ్దంతో ధైర్యం తేవాలి. ఎందుకంటే ధీలో ఉండే ఈ మొట్టమొదటి అక్షరం దీర్ఘీకారం అండి. దానికి వృద్ధి ఏమవుతుంది? ఐ అయిపోతుంది, ధై అయిపోయింది. ధై పక్కన ధీరలో ఉండే రకాల అంతిమ అదే శబ్దానికి అంతిమ ఆకారం లోపం చేసుకోవాలి. లోపం చేసుకోవాలి ప్లస్ యా ప్రత్యయం కలుపుకోవాలి. అప్పుడు ధైర్య నపుంసకలింగంలో అమ్మ తెచ్చుకుంటే ధైర్యం. ధీర శబ్దంతో ఏమవుతుంది? ధైర్యం అంటే ధైర్యము. అంటే వీని గుణవాచక శబ్దాన్ని ధైర్యం అంటే ఒక గుణమే కదా, అతనిలో ఉండేటువంటి సాహసం అటువంటిది అనమాట. ధైర్య గుణం ఉందన్నమాట. ధైర్య గుణం, సుందరతా గుణం. సుందరత ఒక గుణమే కదా, అదే సురత అనేది ఒక గుణమే. వీని గుణవాచక శబ్దాలు అనమాట. నెక్స్ట్ సౌఖ్యం. సుఖ శబ్దంతో ఏమవుతుంది? సౌఖ్యం తర్వాత సుఖ. సుఖ శబ్దంతో సౌఖ్యం. సుఖ శబ్దంతో ఏమవుతుంది? సౌఖ్యం. ఇంకా సుఖలో ఉండే ఉకారానికి వృద్ధి అవ అయిపోతుంది. మన కాలో ఆకారానికి లోపం చేస్తాం. పక్కన యా కలిపి సౌఖ్యం అయిపోయింది. సుఖ శబ్దంతో సౌఖ్యం అంటే సుఖం అని అర్థం.
సౌఖ్యం. నెక్స్ట్ కవి శబ్దంతో కావ్యం. కవిలో కాలో మొట్టమొదటి స్వరం అంటే ఆ. ఆకు వృద్ధి ఏమవుతుంది? ఆ అయిపోయింది. ఆ మన కవిలో ఉండే వకారానికి కవిలో ఇకారం అంతమంది ఉన్నారు కదా. ఇక్కడ ఇకార స్థానంలో యకారం వస్తున్నది. వేదసూత్రం చేత కావ్యం ఉంది కదా, ఇక్కడ యకారం వస్తున్నమాట. ఇక్కడ ఎందుకంటే అంతిమ అకారానికి మాత్రం లోపం చేస్తాం. కవిలో అంతిమ అకారం లేదు కదా, ఇకారం ఉంది. ఏంటి దానికి ఆప్షన్ పక్కనే వచ్చిన ఇక్కడ అంతిమ అక్షరానికి లోపం చేశాము కాబట్టి ఇక్కడ ఈ సూత్రం ప్రకారం కాదు, వేరే సూత్రం ప్రకారంగా ఇక్కడ ఈకార స్థానంలో యకారం వస్తుంటే యనాదేశం అవుతుంది. ఏమవుతుంది? యనాదేశం అవుతుంది. అంటే ఈ స్థానంలో యా వస్తుంది అనమాట. ఏమొస్తుంది? సారీ, ఈకార లోపం అవుతుంది. ఈకారం కూడా అక్కడ అకారానికి లోపం ఏ విధంగా చేస్తామో అక్కడ ఈకారం కూడా లోపం అవుతుంది. ఓకేనా? పక్కన యా అయితే శ్రేయపత్రం యొక్క యా ఎలాగైతే ఉందో అలాగే ఉంది కాబట్టి కావ్యం అని తయారవుతుంది. ఓకే, కవి శబ్దంతో కావ్యం. మహోదయ, కవి కవి యా అన్నాం కదండి, అయితే ఇప్పుడు కవిలో ఇకారం ఎలా అన్నారండి? వికార లోపం, మామూలుగా లోపం అని చెప్పేసి ఏ విధంగా అయితే అకారానికి ఈ సూత్రం ప్రకారం లోపం అవుతుందో అట్లా వేరే సూత్రం ప్రకారంగా ఇదే ప్రకారంలో ఉంటుంది. ఇకారం కూడా లోపం చేసేస్తుంది అంటున్నాను. అంతమంలో ఉన్న స్వరాలన్నీ లోపం అవుతాయని. అంతిమ స్వరాలు ఆటోమేటిక్ అయిపోతుంది. ఇప్పుడు అంతిమ అకారం చెప్పాను, స్పష్టంగా చెప్పామంటే అందుకే ఆకారం తీసుకుంటాం. అక్కడ అంతిమ స్వరాలకు లోపం అవుతాయని చెప్పాం అనుకోండి, ఒక సమస్య లేదు. ఇంకా అంతిమ స్వరం అంటే ఈ కూడా స్వరంలో వస్తుంది కాబట్టి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది నియమం కాదు, అది వేరే సూత్రం. అంతిమ అన్ని స్వరాలకు లోపించదు. అన్ని వేరే వర్ణాలు వచ్చినప్పుడు అక్కడ అర్థం కూడా ఇంకో విధంగా మారిపోతుంది. అందుకే ఇక్కడ ఇవ్వలేదు. అలాంటి విషయమే నిజంగా అయితేనా ఇక్కడే చెప్పేవాడు అనమాట. అది ఇంకా సింపుల్ గా ఉంది కదా. ఇవ్వండి, అంతిమ స్వరాలు ఉంటే లోపం అవుతాయని చెప్పాం అనుకోండి, సమస్య లేదు ఇంకా. కానీ అన్నిటికి కావు, కొన్నిటికే అవుతుంది అన్నమాట. అందుకే అక్కడ ముఖ్యంగా ఇచ్చాడు. ఇది విశిష్టంగా కొన్ని సందర్భాలు ఈ కాలంలో లోపం అవుతుంది కాబట్టి అది కూడా చూపించాడు మనకు. కాబట్టి అన్నిటికీ వర్తిస్తున్నా మనం ఊహించలేం. అది ఆ ప్రకరణలోకి వెళ్ళి సూత్రం ఏ సూత్రంతో పనిచేసి తెలుసుకుని దాన్ని అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ మొత్తానికి ఈ కాలం కూడా అంతిమ వర్ణానికి ఈ కాలానికి లోపం చేసాం. అందుకే కావ్యం అయిపోయింది కలిపితే, కావ్యం. అస్తు. నెక్స్ట్ బ్రాహ్మణ శబ్దంతో కవిలో ఉండే కాకి వృద్ధి కా అయిపోయింది. అదేవిధంగా బ్రాహ్మణ శబ్దం బ్రాహ్మణ్యం, ఇక్కడ అంతే బ్రాహ్మణ్యం. ఇక్కడ బ్రాహ్మణ శబ్దంలో ఆకారం ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. బ్రాహ్మణ శబ్దంలో ఆకారం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. బ్రాహ్మణంలో అంతిమ ఆకారం లోపం అవుతుంది, మళ్ళీ యా కలిస్తే బ్రాహ్మణ్యం అయిపోతుంది. బ్రాహ్మణ శబ్దం కాబట్టి ఒకే బ్రాహ్మణ శబ్దం తీసుకుంటే అప్పుడు వృద్ధి బ్రాహ్మణ అయిపోతుంది. ఒకే బ్రాహ్మణ శబ్దం తీసుకున్నా కూడా వృద్ధికి మళ్ళీ వృద్ధి అదే అవుతుంది, విశేషం ఏం కాదు. ఓకే, అదే చేసుకుంటాం. అస్తు. బ్రాహ్మణ శబ్దానికి బ్రాహ్మణ్యం. ఇది అంటే బ్రాహ్మణ్యం అనేది ఆయన యొక్క లక్షణం, ఆయన యొక్క గుణం. బ్రాహ్మణుడు ఇలా ఉంటాడు, ఆ గుణకర్మ స్వభావాలను బట్టి వేషభూషను బట్టి ఇక్కడ బ్రాహ్మణుడు పండితుడు అని తెలిసిపోతున్నాం. గుణాలను బట్టి, కర్మను బట్టి, వేషభూషాన్ని బట్టి, ఆ లక్షణాలను బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. అస్తు. నెక్స్ట్ విదగ్ధ అండి. విదగ్ధ అని ప్రాతిపదించే వైదగ్ధ్యం. ఇక్కడ వి అనేది ఉపసర్గం వీపులో దగ్ధ ధాతు, వైదగ్ధ్యం. వైదగ్ధ్యం అంటే దహధాతు దహించే అర్థంలో ఉంది. వైదగ్ధ్యం అంటే దహించే అర్థంలో, అంటే కాల్చే అర్థంలో చూసుకోవాలి. ఇక్కడ అది ఏ దానికి విశేషంగా ఉంది, ఏ సందర్భంలో వచ్చింది, దాన్ని బట్టి మనం అర్థం చెప్పొచ్చు. వీపు దహధాతుకి యా ప్రతి తీసుకొచ్చేసరికి దగ్ధ అనే ప్రాతిపదిక యా తీసుకొస్తే ఇక్కడ మనకు వీపూర్వక దహధాతుతో విదగ్ధ తయారవుతుంది. కానీ మనం వి ప్లస్ దహధాతుతో ధాపతి తీసుకొచ్చి విదగ్ధ తయారైంది. ఆ తయారైన శబ్దం ప్రాతిపదికను తీసుకుంటాం అన్నమాట. ప్రాతిపదికను తీసుకుంటాం. వైదగ్ధ అనేది విదగ్ధ అని ఒక పేరు, ఒక నామం. ఓకేనా? అది గుణవాచక శబ్దం. విదగ్ధ కాల్చింది. ఏం కాల్చింది? ఏదైతే కాల్చింది ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. విదగ్ధ విదగ్ధ అనే ప్రాతిపదికను తీసుకుంటాం. ఇక్కడ ధాతు శబ్దం కాకుండా ఉపసర్గం కాకుండా విదగ్ధ అనే ప్రాతిపదికను తీసుకున్నాం. ఆ ప్రాతిపదిక శబ్దానికి ఆదిలో వీకి వృద్ధి వై అయిపోయింది, ఈకి వృద్ధి ఐ అయిపోయింది, ఇంకా వైదగ్ధ్యం అయిపోయింది.
ఇక్కడ కూడా ఆకారం ఉంది కాబట్టి అంతిమ ఆకారానికి లోపం కూడా అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. వైదగ్ధ్యం. ఓకే, నెక్స్ట్ విద్వత్ శబ్దం అండి. విద్వత్ శబ్దానికి వైదుష్యం. విద్వస్ లో వైదుష్యం. ఇక్కడ విద్వస్ లో వకారానికి ఉకారం చేశామండి. ఇది వేద సూత్రం ప్రకారంగా విద్వత్ శబ్దంలో మనకు ఆది అక్షరానికి వృద్ధి అవుతుంది, వై అయిపోతుంది. కానీ ఇక్కడ అంతిమంలో అకారం లేదు. అకారం లేనప్పుడు వేద సూత్రం ప్రకారంగా ఆ విద్వస్ లో ఉండే వకారానికి ఉకారం అయిపోయింది. సంప్రసారం ప్రకారంగా వాకి ఊ అయిపోయింది, విదూష్ అయిపోయింది. విదూష్ ప్లస్ పక్కన యా కలిపితే విదూష్యం అయిపోయింది. సారీ, వైదుష్యం అయిపోయింది. వైదుష్యం అంటే విద్వత్త. ఓ వైదుష్యం బాగుంది అంటే విద్వత్త బాగుంది అనే అర్థంలో మనం తీసుకుంటాం. అస్తు వైదుష్యం అని ఈ రకంగా ఈ గుణవాచక శబ్దాలు కొన్ని చూపించాడు. అవి పక్కన బ్రాహ్మణ్యం మీరు చెప్పాం కదా, గుణవాచక శబ్దాలతోటి మరియు బ్రాహ్మణాది శబ్దాలతోటి అని చెప్పాం. బ్రాహ్మణాది ఇప్పుడు బ్రాహ్మణ్యం, అలాగే అదే కొన్ని శబ్ద విదగ్ధ శబ్ద వైదగ్ధ్యం. ఈ ఒక వ్యక్తి విశేషం యొక్క పేర్లు అనమాట. విద్వస్ వైదుష్యం గుణవాచక శబ్దాలు కాదు, ఇవి బ్రాహ్మణాది శబ్దాలు అనమాట. బ్రాహ్మణాది కొంచెం శ్రేష్టత్వం కలిగినటువంటి నామవాచక శబ్దాలు, గుణవాచక శబ్దాలు కావు. మనకు రెండు అర్థాలు చెప్పాం కదా, గుణవాచక మరియు బ్రాహ్మణాది శబ్దాలతోటి. ఓకేనా? అట్లా బ్రాహ్మణ కొన్ని విశిష్టమైన లక్షణాలు కలిగినటువంటి విదగ్ధ వ్యక్తి విశేషంగా ఉండొచ్చు. విద్వత్ శబ్దానికి వైదుష్యం ఏ విధంగా వచ్చిందో ఇవి నామవాచక శబ్దాలు అంటే బ్రాహ్మణాది శబ్దాలు. అస్తు ఈ రకంగా చూసాం. ఇవి కూడా భావార్థంలో వచ్చాయి కాబట్టి కావ్యం, బ్రాహ్మణ్యం ఇవన్నీ కూడా ధైర్యం, ఇవి మనకు వాళ్ళ యొక్క గుణాలను కర్మలను తెలియజేస్తూ ఉంటాయి శబ్దాన్ని బట్టి. అస్తు ఇప్పుడు నియమం. చెప్పండి. వివిధ శబ్దంతోనే వైవిధ్యం వస్తుందా? వివిధ శబ్దంతో కాదు, విదగ్ధ శబ్దంతో వైవిధ్యం. వైవిధ్యం మహోదయ. వైవిధ్యం వివిధ శబ్దం వైవిధ్యం వస్తుంది. వివిధ శబ్దంతో వైవిధ్యం అంటే వివిధాలుగా, వివిధ రకాలుగా, వివిధాలుగా అట్లా వివిధ శబ్దంతో వైవిధ్యం అలాగా అర్థం చేసుకోవాలి మనం. అలా మనకు కొన్ని శబ్దాలు మన ఐడెంటిఫై, కొన్ని ముఖ్యమైన శబ్దం మనకు ఆధారంగా ఉందనుకోండి, దాన్ని ఆధారం చేసుకుని తెలియని శబ్దాలు అటువంటి ఎన్నో ఊహించుకోవచ్చు. మనం ఊహించడం కాదు, ఎక్కడ కనిపించాలి ఇంకా కూడా అర్థం చేసుకుంటాం. ఇక్కడ శ్రేణి ప్రత్యయం వచ్చింది, ఈ సందర్భంలో ఉంది, ఇలాంటి అర్థంలో ఉంది, అర్థం అయిపోతుంది మనకు శబ్దాన్ని చూడగానే. మహోదయ, చిన్న సందేహం. ఇక్కడ వృద్ధి అంటున్నారు కదా, ఆది వృద్ధి. వృద్ధి అంటే ఐ అవులే కదండి. వృద్ధి అంటే ఐ అవులు రావడాన్ని వృద్ధి అంటాం కదా. ఆ ఐ ఔలని వృద్ధి అంటారు. ఈ 3 వర్గాలకు వృద్ధి అని పేరు. అంటే ఇకారానికి ఐ వస్తుంది అనమాట. ఐకారం వస్తుంది. అస్తు మహోదయ, ధన్యవాదాలు. అస్తు. నియమం 182. మహోదయ, నిపుణ అంటే నైపుణ్యం అట్లా వస్తాయి కదా మహోదయ. నైపుణ్యం, నిపుణ అంటే నైపుణ్యం వస్తుంది. నిపుణతో నైపుణ్యం. శ్రేణి ప్రతి తీసుకొచ్చాం అనుకోండి, నైపుణ్యం. సో ఎన్ని శబ్దాలు వచ్చేస్తున్నాయి? నిపుణ, నైపుణ్యం. అకారం శబ్దం పెట్టుకోండి, ఆ ఆది శబ్దం ఉండే వృద్ధి చేసుకుంటే అయిపోతుంది. కలిపేసుకుని నైపుణ్యం. కుశలత కౌశల్యం. కౌశల్యం అంటే చాతుర్యం. చతుర అంటే చాతుర్యం. కరుణ, కారుణ్యం. సమర్థత సామర్థ్యం. కరుణతుడి కారుణ్యం. అలాగే ఇవన్నీ శబ్దాలు వస్తాయి మనకు. ఓకే, అతి ఉత్తమం. అందుకే నియమం ఒక సూత్రం అర్థం చేసుకున్నామంటే దాన్ని ఆధారం చేసుకుని ఎన్నో శబ్దాలు మనం వాటికే అవే వస్తుంటాయి. మరి దాన్ని విశేషంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆ శబ్ద కోసం మనలా ఉంది కాబట్టి నియమం అనే అర్థం కావాలి మనకు. అస్తు. అందుకే ఇక్కడ అన్ని ఒక విస్తృతంగా వ్యాకరణం ఏం చెప్తుంటే అందుకే ఇవే నేర్పిస్తున్నామట. కొంచెం సూక్ష్మంగా ఒకసారి చూస్తూ చూడనట్టు ఉంటాం. ఇప్పుడు చాలా శబ్దాలు కూడా చాలా మందికి అవి అక్కడ కొన్ని, అందుకే శ్లోకం కూడా ఉంది. శృణ్వన్నపి నా శృణోతి, పశ్యన్నపి నా పశ్యతి. అలాగా చూస్తూ కోసం చూడలేకుండా లౌకిక వ్యవహారం చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక విషయంలో మన ఎదురుగానే ఉంటాయి అన్ని కూడా, చూస్తూ కూడా చూడకుండా ఎక్కడెక్కడ వెతుకుతూ ఉంటాం. ఏదో ఒక విషయం చెప్తూ ఉన్నారు, వింటూనే ఉన్నాం, కానీ వింటూ కూడా వినకుండా ఉంటాం. మనం ఏదో మైండ్ యాప్స్ బాడీ ప్రజెంట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం కదా ఎప్పుడన్నా. అలాగా అన్ని మన దగ్గరనే ఉంటాయి, కానీ ఒకసారి కనిపించదు. ఉంది, అక్కడే ఉంది, కానీ చూసుకునే విధానం రావాలి, పద్ధతి రావాలి. అది ఒక్కోసారి నిదానంగా వస్తాం, ఒకసారి అంతే ఆ క్షణంలో అలా అనిపిస్తుంది. కానీ అందుకే మనం చేసిన కర్మ అనేది కొంచెం మన ప్రయత్నపూర్వకం, అంటే జాగృత అవస్థలో ఉండి చేసుకోవాలి. స్వప్నావస్థలో ఉండి, నిద్రావస్థలో ఉండి చేయకూడదు.
చేస్తున్నాడు ప్రతి కథ జాగ్రత్త అంటే ప్రతిదీ కొంచెం మన వైపు నుంచి కాళ్ళు చేతులు ఆడించాలంటే మన బుద్ధికి వ్యాయామం చేయించాలి. అప్పుడు ఖచ్చితంగా అర్థం అవుతుంది. కానిదంటే ఇక్కడ అర్థం కాదు, కొంచెం ముందుకు పోయినాక అర్థం అవుతుంది, ఇంకా కొంచెం ముందుకు పోయినాక అర్థం అవుతుంది. ఒక్క సూత్రం గట్టి పట్టిన దాన్ని బట్టి మనం అన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇది ఎందుకు చెప్పాను, ఏక శబ్ద సమ్యక్ జాత అని. ఒక్క శబ్దం మనం బాగా పట్టుకున్నామంటే ఆ శబ్దాన్ని బేస్ చేసుకుని 100 శబ్దాలు ఆటోమేటిక్ గా మనకు అన్ని ఏకత్రితం చేసుకోవచ్చు. అంటే ఒక్క శబ్దం నేర్చుకున్నా మనకు అది పర్ఫెక్ట్ పట్టుకుందంటే దాన్ని ఆర్డర్ చేసుకుని 100 శబ్దాలు మనం లాక్కోవచ్చు. ఆటోమేటిక్ లాక్కుంటాను, ఒకటే అర్థం చేసుకోవాలి బాగా. అస్తు మహోదయ, మహోదయ శృణ్వన్ అపి క్రూ ధాతువుతో కూడా కార్యం అనేది కరెక్టేనా? క్రూ ధాతుకి కార్యం తయారవుతుంది కాబట్టి అక్కడ ఎత్తు ప్రత్యయం వస్తుంది, క్షేమ ప్రత్యయం రాదు. అక్కడ క్రూ ధాతుతో కార్యం తయారు చేసాం. ఓకేనా? శబ్దంతో క్షేమ ప్రత్యయం ఎప్పుడు వచ్చినా శబ్దంతో వస్తుంది, గుర్తుపెట్టుకో. ధాతులతో రాదు. క్షేమ ప్రత్యయం ఎప్పుడు వచ్చినా శబ్దంతో ప్రత్యయం వస్తుంది. తద్దిత ప్రత్యయాలన్నీ కూడా శబ్దంతో వస్తాయి. అక్కడ ఎత్తు ప్రత్యయం, యా ప్రత్యయమే కరెక్ట్, కానీ ఎత్తు ప్రత్యయం అది క్షేమ ప్రత్యయం కాదు. అక్కడ యా ఉంది, అనుబంధం లోపల చేస్తే అక్కడ యాని మిగులుతుంది. క్షేమ ప్రత్యయం అనుబంధం చేస్తే యాని మిగిలింది, కానీ అర్థంలో తేడా ఉంది, కార్యం. ఓకేనా? ధాతు అర్థంతో తీసుకోవాలి మనం. అర్థాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. కార్యం అంటే ఒక పని అంతే. అక్కడ ఆ ఎత్తు ప్రత్యయం వేరే అర్థంలో వచ్చింది, ఇక్కడ వచ్చిన అర్థం ఏంటి? భావార్థంలో వచ్చింది. అక్కడ భావార్థంలో రాలేదు, ఇంకా వేరే అర్థం చెప్పారు. ఒక పని తెలియజెప్ప కర్మనిలో వచ్చిందన్నమాట, కర్మ తెలియడం కోసం వచ్చిందన్నమాట ఎత్తు ప్రత్యయం. కార్యం ఒక పని అంతే. అక్కడ నామవాచకం కాదు, సంధ్యావాచక శబ్దాలు, ఇవన్నీ నామవాచక శబ్దాలకు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే స్వకార్యం పరకార్యం అట్లా చెప్పచ్చు కదా మహోదయ? స్వకార్యం పరకార్యం, అప్పుడు నా పని, పరకార్యం అతని పని, అప్పుడు శ్రేయం వస్తుంది. స్వకార్యం శ్రేణిలో వస్తుంది. స్వ ఉపపదం, అది స్వ ఉపపదంగా ఉంటేనా కృదాతోటి అక్కడ నీ ప్రత్యయం వచ్చింది, సారీ ఎత్ ప్రత్యయం వచ్చింది స్వకార్యం అన్నప్పుడు. నా పని అంతే. తస్య భావ త్వతలో అన్నప్పుడు స్వభావము భావార్థంలో ఉండాలి. భావస్త్వతలో, ఓకేనా? స్వభావార్థంలో ఉండాలి, గుణవాచక శబ్దం ఉండాలి, బ్రాహ్మణాది కొన్ని శబ్దాలు ఉన్నాయి, ఆ శబ్దాలను ఉండాలి. అప్పుడే ఈ శ్రేణి ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయ ధాతువుకి జాయిన్ చేయకూడదు, ధాతు యొక్క భావంతో తీసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. ఈ ప్రత్యయం వచ్చింది శబ్దంతో వస్తుంది అన్నమాట. అంటే శబ్దం ఎలా తయారైంది, దాంట్లో ప్రత్యయము ప్రకృతితో తయారైంది. అప్పుడు ధాతు తయారైనప్పుడు విదగ్ధ ఉంది, అక్కడ వి ఉపసర్గ దహ ధాతువుతో దా ప్రత్యయం తెచ్చుకున్నాం. దా ప్రత్యయం తెచ్చుకొని విదగ్ధ తయారైంది. ఆ తయారైన మళ్ళీ ప్రాతిపదికంగా మారిపోయింది అన్నమాట. అది తద్దిత ప్రత్యయంలో దా తెచ్చుకొని విదగ్ధ తయారు చేసుకున్నామట. ధాతువును ప్రత్యయం తీసుకొచ్చి విదగ్ధ తయారైపోయినాక అది తద్దిత ప్రత్యయం అంతిమ ఉంది కాబట్టి తద్దిత సమాసాశ్చ వచ్చేసి ప్రాతిపదికం పేరు పెట్టేసింది విదగ్ధానికి. ఆ ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత ఆ ప్రాతిపదికం చేత మళ్ళీ క్షేమ ప్రత్యయం తెచ్చుకున్నామట. అప్పుడు తెచ్చుకుందాం. ముందు డైరెక్ట్ గా ధాతుతోటి ప్రత్యయాలు రావు. శబ్దం తయారైన తర్వాతనే ఈ శబ్దాలు వస్తాయి మనకు, ఈ రకంగా వస్తాయి అన్నమాట. విదర్భ వైదర్భ్యం, విదర్భస్య భావ వైదర్భ్యం. విదర్భాన్ని ప్రాతిపదిక వైదర్భ్యం వస్తుంది. ఇప్పుడు విదర్భస్య భావ వైదర్భ్యం. ఓకేనా? అంటే మన మహోదయ మన మూల ధాతువుకి ఇంకొక ప్రత్యయం కలుపుకొని దాన్ని ప్రాతిపదిక చేసుకున్నాక వచ్చే ప్రత్యయాలు ఇవి. వచ్చే ప్రత్యయాలు ఇవి తద్దిత ప్రత్యయాలు అంటాం వాటిని. కొన్ని రూఢి శబ్దాలు ఉంటాయి, వాటి తయారు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రూఢి శబ్దాలు లేవనుకోండి, అవి మనం దీంట్లో ఈ ప్రత్యయము ఇది ధాతువు చేత ప్రత్యయం తీసుకొచ్చి కలిపిన తర్వాత అప్పుడు మనం ఒక శబ్దం తయారవుతుంది. ఆ శబ్దానికి ప్రాతిపదికం పెట్టుకొని అప్పుడు తయారు చేసుకుంటాం, అప్పుడు ప్రత్యయం తెచ్చుకుంటాం. ఓకేనా? కొన్ని చెప్పవలసిన అవసరం లేదు, రూఢి శబ్దాలు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. అవి సహజంగానే చెప్పగానే అర్థం అవుతున్నాం. మహోదయ శృణ్వన్నపి అది ఒకసారి చెప్పరా మీరు? అది వేదమంత్రం అండి. శృణ్వన్నపి నా శృణోతి, పూర్తిగా ఉంది, నాకు కూడా పూర్తి రావట్లేదు. శృణ్వన్నపి నా శృణోతి, చూస్తూనే ఉన్నా కానీ పశ్యన్నపి నా పశ్యతి, పశ్యన్నపి నా పశ్యతి, చూస్తూ కూడా చూడడు. కంటికి ఎదురు చూస్తూనే ఉంటాం. పశ్యన్నపి నా పశ్యతి, ఇది శత్రు ప్రత్యయాంతం అండి. చూస్తూ కూడా చూడడు.
ధన్యవాదాలు. ధ్యాస ఎక్కడ ఉంటుంది? మనసు ఇది వేద లేకపోతే మంత్రం అని చూస్తాను నేను ఒకసారి ఎదురుగానే ఉంటుంది కానీ మనకు అది చెప్తూ ఉన్నా వినిపించదు, చూస్తూ ఉన్నా కనిపించదు. అది చూస్తూ కూడా చూడకుండా ఉంటాము, వింటూ కూడా వినకుండానే ఉంటాం. ఒకసారి అలా జరుగుతూ ఉంటున్నాడు. ధ్యాస లేకపోతే అంతే అవుతుంది కదా. పరాగా ఉండడం, పరాకుగా ఉండడం. పరాకు. అట్లా ధ్యాస ఒకసారి లేకపోతే జరుగుతుంటాం. అలాగే ఉంటుంది. శాంతంగా లేనప్పుడు అశాంతంగా ఉన్నప్పుడు ఒకసారి అలా జరుగుతూ ఉంటామంట. ఇప్పుడు ఏకాగ్రత అవస్థలో ఉన్నామంటే అటువంటి స్థితి రాదు. కాబట్టి మనసు లేకపోతే ఉండదు మహోదయ. అదే మైండ్ ఆప్షన్ బాడీ ప్రెజెంట్, దానికి అదే చెప్పామంట. దాదాపుగా ఒక ధ్యాస వ్యక్తిని లేకపోతే కూడా ఒక స్టూడెంట్ ను గమనించాలంటే స్కూల్లో ఒక టీచర్ అధ్యాపకుడు ఒక స్టూడెంట్ ఎక్కడ ఉన్నా తెలుస్తుంది. ముఖం రెప్ప కొట్టకుండా మనకి అధ్యాపకుడు నోట్ చెప్తుంటే అట్లా చూస్తూనే ఉంటాడు అన్నమాట. రెప్ప కొట్టడు మాట, చూస్తూ నువ్వు ఎలా ముఖం తిప్పుతుంటే ఎలా చెప్తుంటే నీ ముఖానికి చూస్తుంటాడు. కానీ అక్కడ నేను చూస్తూ కూడా వినకుండా ఉంటాడు. గమనించవచ్చు మనం వాళ్ళకి చేష్టల ముఖ మండలాన్ని, ముఖ ఆకృతిని గమనించాలనుకుంటే వాళ్ళ ఫేస్ రీడింగ్ బట్టి మొత్తం క్యాచ్ చేస్తారు. అందుకే చాలా మంది ఇప్పుడు జాదు టోనా ఇవన్నీ చేసే వాళ్ళు కొన్ని వాళ్ళకి మనుషులు చూసి అలవాటు అయిపోతుంది. కానీ అప్పట్లో విద్వాంసులు కనిపెట్టే వాళ్ళు వాళ్ళ ముఖాకృతిని బట్టి, వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి ఈ రకంగా ఉన్నా అంటే ముఖంలో ఎక్స్ప్రెషన్స్ అవుతుంటే ఫేస్ రీడింగ్ బట్టి వాళ్ళ లక్షణాలు మొత్తం చెప్పేస్తుంటారు అన్నమాట. అంటే మనమే చెప్పేస్తాం, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి యొక్క వచ్చే ఆగమాన్ని బట్టి, అంటే వచ్చే విధాన్ని బట్టి కూడా ఏ స్థితిలో వస్తున్నామో చెప్పగలుగుతామండి. సంతోషంలో వస్తున్నా, బాధలో వస్తున్నా, వాడి నడకని బట్టి, వాని మాట్లాడే విధానం బట్టి, వాని ప్రవర్తన బట్టి ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఏమై ఉంటుందో మనం క్యాచ్ చేయగలుగుతాం. స్థూలంగా మనం ప్రతి ఒక్కరిని గమనించాల్సి వచ్చింది, గమనిస్తూ ఉంటాం. చెప్తూ ఏంటి ఏదో డల్లుగా ఉండాలి, మీరు ఏంటి ఏదో నీరసంగా ఉండాలి అనుకోకుండా చెప్పదు. వాళ్ళే మా నీరసంగా ఉంది, నేను డల్లుగా ఉన్నా, బాధలో ఉన్నా చెప్పను. కానీ వాడిని గెస్ట్ చేస్తామా లేదా? అట్లా విద్వాంసులు ఇంకా కొన్ని సూక్ష్మంగా వ్యక్తిని చూడగానే మొత్తం చెప్పేస్తారు. అందుకే జ్యోతిష్యం అని ఇవన్నీ ఏంటంటే ఒక సైంటిఫిక్ గా ఒక సిద్ధాంతం అండి. అది జ్యోతిష్యంలో ఉందన్నమాట. దాన్ని ఏదో రకంగా వాడేస్తున్నారు ఇప్పుడు ఈ రోజులో. అనుభవంతో చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసిన విధానం బట్టి ఇలా రోజు 100 మంది చూస్తూ ఉంటారు, దాన్ని బట్టి టెస్ట్ చేస్తుంటారు. వాస్తవంగా జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేదు. కానీ కొంచెం వంశానుగతంగా వచ్చిన వాళ్ళు, ఏదో పరంపరగా వచ్చిన వాళ్ళు అనుభవంతో, బుద్ధితోటి, కొంచెం వాళ్ళ ప్రకల్పనతోటి ఊహించి చెప్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి, ఒక విద్వాంసుడు ఒక పద్ధతి ప్రకారంగా ఈ లక్షణాలుంటే వ్యక్తికి ఈ రకంగా ఉంటాడు. వాళ్ళ సంస్కారం మొత్తం చదివేయచ్చు. అందుకే విద్వాంసులు మనతోటి వాళ్ళు ఋషులు మహర్షులు అయితే అప్పట్లో మనతో 7 అడుగులు వేస్తేనా నువ్వు 7 జన్మలో ఉండే మొత్తం ఇతిహాసం ఏమేమి చేయగలుగుతావు అని చెప్పేవాళ్ళు. నీళ్ళు ఏ సంస్కారం ఉండే మొత్తం చెప్పగలుగుతారు. అవో ఒక కుశలంగా నైపుణ్యం కలిగిన ఒక విద్వాంసుడు తోటి కూడా ఒక పిల్లవాడు ఉన్నాయనుకోండి, ఆయన యొక్క గుణకర్మ స్వభావాన్ని వెనకబడి క్యాచ్ చేయగలుగుతారు. అందుకే మనం చెప్తున్న పిల్లల్ని ఎప్పుడు కూడా గురువుల దగ్గరికి, విద్వాంసుల దగ్గరికి, పండితుల దగ్గరికి, సత్సంగాలకు, ఉపన్యాసాలు తీసుకెళ్తూ ఉండాలి. తీసుకెళ్తుంటే ఏమవుతుంటే వాళ్ళ నడవడికని బట్టి, వాళ్ళ మాటల విధానం బట్టి, వాళ్ళ యొక్క మనోగత భావాలను క్యాచ్ చేసి ఈ పిల్లవానికి ఇలా ఉన్నాడు, దీనికి విధంగా మార్చుకున్నామా, ఈ విధంగా చేయండి, మనం ఏదో ఒక సజెషన్ ఇస్తుంది అన్నమాట వాళ్ళ లక్షణాలను బట్టి. అందుకే ఎల్లప్పుడూ మా ఇంటికి గురువులు కానీ, పెద్ద విద్వాంసులు కానీ, పండితులు కానీ, పెద్దవాళ్ళు కానీ ఇంటికి తచ్చి వస్తూ పోతూ ఉండాలి. దానివల్ల ఏమవుతుంటే మనలో ఉండే కుటుంబ దోషాలు కానీ, పిల్లల్లో ఉండే దోషాలు కానీ అన్ని క్యాచ్ చేసి వాళ్ళ అనుభవంతో చెప్తున్నమాట. శాస్త్రం చెప్తుంది, శాస్త్రంలో ఉండే విషయాన్ని వాళ్ళు బాల్యావస్థను, వృద్ధావస్థకు అనుభవించాలి. ప్రత్యక్షమైన ఘటనలు వాళ్ళు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ రోజు పెద్దవాళ్ళని గౌరవించడం తక్కువ అయిపోయింది, అంటే ఇంట్లో పెట్టుకునే కష్టం అయిపోయింది. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళని ఎప్పుడు ఉంచుకోవాలి. లేకపోయినా ఇటువంటి వాళ్ళు ఏమైనా పెద్దవాళ్ళతో వంటికి తరచుగా వస్తూ పోతూ ఉన్నాయి. ఇంకా విద్వాంసులు కనీసం అంటే 2 నెలల కోసం, 3 నెలల కోసం, 2 నెలల కోసం అట్లా తెలిసిన సాంగత్యంలో ఉన్న వ్యక్తి అయితే పిలుస్తూ ఉండాలి. వాళ్ళు ఒకసారి వచ్చిపోయినా కూడా కనీసం ఏదో చెప్తూ ఉంటారు అన్నమాట. అందుకే గురువులకు ఆగమనం ఎప్పుడు వస్తూ పోతూ ఉండాలి. పెద్దల యొక్క ఆగమనం అనేది వస్తూ పోతూ ఉండాలి. అలా వాళ్ళు ఏం చెప్పరు, ఒకసారి వచ్చిపోయినా తెలియకుండా ఆటోమేటిక్ ఒక విషయం ఇలా కాదమ్మా అలా అని చెప్తాం. ఆ ఒక్కటి విషయం చేంజ్ చేసుకున్నాం, ఒక పని చేంజ్ చేసుకున్నాం అనుకోండి, మన లైఫ్ అనేది ముందు కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది. అది మనకు చిన్నది కావచ్చు, ఆ చిన్నది మనకు తెలియకుండా పెద్దదై ఉంటుంది అన్నమాట. అదే ఒకసారి ఏదైనా మన పెద్దలు, పిల్లలు, అందుకే ఏ పని చేసినా పెద్దల్ని అడిగి చేయాలి. ప్రతిదీ అడిగి చేయాలి. మనకేమైనా నిర్ణయం తీసుకోవద్దు. మనం తీసుకునే నిర్ణయం ఎప్పుడు సరి కాదు. అది 10 మందితో, మనకు అనుకూలమైన వాళ్ళతో, మనకు ఆత్మీయులతో మనం అది పంచుకొని ఏ పని చేసి చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి అట్లా ఫేస్ రీడింగ్ బట్టి చాలా మంది మనం క్యాచ్ చేయొచ్చు అన్నమాట. అప్పుడు అలా ఉండేవాళ్ళు. మహోదయ, ఇప్పుడు ఈ జనరేషన్ లో మనం పెద్దవాళ్ళ అనుభవంతో చెప్తే కూడా అదేదో చాదస్తాం అనుకుంటున్నారు కదా మహోదయ, ఏం చెప్తాం? తెలియక చాదస్తంగా వాళ్ళకి అర్థం కావడం తర్వాత అర్థం అవుతుంది. వాళ్ళకు పిల్లలకు తెలియక వాళ్ళ థాట్స్ వేరు కదా మహోదయ. థాట్స్ ఏం లేవండి. థాట్స్ అయితే వాళ్ళు నిజంగా
అనుభవంతో వాళ్ళు ఒక సరైన మార్గం వెళ్తున్నా అంటే సరే, వాళ్ళ వెళ్ళే మార్గం బాగానే ఉంటుంది. కానీ వాళ్ళ థాట్స్ వల్ల మనకు ఏదైనా నెగిటివిటీ కనిపిస్తుంది. వాళ్ళు ఒక ఏ మార్గంలో అయితే వెళ్ళి ఆ మార్గం వెళ్ళడం లేదు, మనకు వాళ్ళ వినాశనం కనిపిస్తుంది, లేదంటే వాళ్ళకు ఏదో హాని కలుగుతుంది మనకు కనిపిస్తుంది అనుకోండి, వాళ్ళ సజెషన్ వాళ్ళ విచారాలు వేరని చెప్పి ఎలా వదిలేస్తాం మనం? వాళ్ళు తీసుకునే నిర్ణయాలు బాగుంటేనే మంచిదే, ఇదే సరైన మార్గంలో వెళ్తున్న ఒక మార్గంలో మంచి మార్గంలో తీసుకున్నా అని చెప్పొచ్చు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ సజెషన్స్ అనేది మంచిగా లేకుంటే అది మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది, పెద్దవాళ్ళకి కనిపిస్తుంది. అది వాళ్ళ వేరుగా అని చెప్పి మనం ఎలా వదిలేస్తాం? ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు, తప్పు లేదు. కానీ వాళ్ళ అనేది వాళ్ళ భవిష్యత్తు ఉపయోగకరమైనది ఉండాలి. అలా ఒక భవిష్యత్తు ఉపయోగకరమైనది లేదనుకోండి, అది ప్రత్యక్ష కనిపిస్తుంది, చెప్పిన వినడం లేదు. ఇప్పుడు బాగా ఉంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ఎప్పుడు చెప్తారు? మనం ఎప్పుడు చెప్పాలి చూస్తాం పిల్లలు? వాళ్ళు మంచి మార్గంలో నడవకుండా ఏదో కొంచెం మార్గం తప్పుతున్నప్పుడే బెటా ఇలా కాదు, ఇలా కాదు, అలా అని చెప్పి చెప్తాం. మంచిగా చెప్పాలి. వాళ్ళు మంచిగా చేస్తే మనకు సంతోషం కలుగుతుంది. ఒక మంచి పని చేస్తే ఇంకా వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకోవడం లేదు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? వాళ్ళు అది ఏదో కొంచెము అది మనకు ఉల్లంఘిస్తాము, ఖండిస్తాము, అందుకే వాళ్ళు మనతో షేర్ చేసుకోవడం లేదు అంటే ఎక్కడో దోషం ఉంది. ఒక మంచి పని చేయడానికి ఎప్పుడు కూడా మనిషి ఆలోచించడు, అది అందరితో పంచుకొని అందరితో షేర్ చేసుకుని అందరికీ ఉత్సాహంగా ధైర్యంగా అందరికి 10 మంది తెలిసేలా చేస్తాం. ఎక్కడైతే దోషం ఉంటుందో అది మనకు తెలియకుండా సంకోచంతో భయంతో చేస్తాం. ఎక్కడైతే దోషం ఉంటుందో అది తెలియకుండా సంకోచంగా భయంతో లజ్జతోటి సిగ్గుతోటి చేస్తామంట. ఎవరైనా చూస్తారు, ఎవరైనా అంటారు, ఆపుతారు అని చెప్పి. మంచి పనికి ఎందుకు భయము? అది ఆటోమేటిక్ తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పిన అంటే మా జనరేషన్ ఇలా ఉందంటే ఇలా ఉన్న తర్వాత మనకి ఇప్పుడు తాత్కాలికంగా జనరేషన్ ఇప్పుడు అలా అనిపించవచ్చు భవిష్యత్తులో. కాబట్టి ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దూరదృష్టితో ఆలోచించేయాలన్నమాట. అది మన పెద్దలు చెప్తారు, ఎందుకంటే వాళ్ళు అదే మార్గంలో వచ్చారు కాబట్టి ఇలా ఉంటుంది, తాత్కాలిక బాగానే ఉంటుంది. అది వాళ్ళకి అర్థం కాదు. నిజంగా వాళ్ళు మన సంస్కారాలతో బాగా చదువుకొని అర్థం చేసుకొని పెద్దవాళ్ళని చూసి ఒక మంచి మార్గం చూస్తున్నా అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తున్నామంటే ఎక్కడొకటి మనకు దోషం కనిపిస్తుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాళ్ళకి, ఇలా కాదని అలాగా. వాళ్ళు లేదు ఇలాగనే అనుకోండి, అప్పుడు దానికి మనం ఏం చేయలేమంట. అందుకే వాళ్ళను ఒక మంచి మార్గం నడిపిస్తూ చూపిస్తూ ఉండాలి. వాళ్ళ అదే మార్గంలో వెళ్తూ వాళ్ళకి తప్పు ఏంటి, దోషం ఏంటి, దీంట్లో మంచి ఏంటి చూపించాలన్నమాట. అందుకని వాళ్ళకు దోషం ఉదాహరణతోటి లేదంటే ప్రత్యక్షంగా ఇలా ఉంటుంది అలా ఉంటుంది వాళ్ళకి తెలియచేయాలి. తెలియచేయకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఒకసారి ఇంత మైకంలో పూర్తిగా దిగిపోతే మన చేతులు దాటిపోతుంది అనమాట. అంటే మన ఆందోళన ఉంటుంది అనమాట. చాలా మంది పిల్లలు అలా అవుతున్నారు. ఈ జనరేషన్ లో ఎట్లా అవుతుందంటే మనం వదిలేస్తున్నాం, సరే వాళ్ళే చేసుకుంటారని చెప్పి. ఈ టీవీలు వచ్చిన ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పిల్లలు బాగుపడే వాళ్ళు చాలా బాగుపడుతున్నారు. ఇది మనకు ఇవి అయితే టెక్నాలజీ ఏముంటుంది, మనకి మంచిగా ఉంది, చెడు కూడా ఉంది. కాబట్టి మంచి చెడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఇంద్రియాలు ఎక్కువ చెడు వైపు ఆకర్షించుకుంటాయి. అందుకే ఎక్కువ మంది చెడు వైపు వెళ్ళిపోతున్నాం. బాగుపడే దీంట్లో చాలా తక్కువైతే ఎక్కువ చెడిపోవాలి ఎక్కువ అయిపోతున్నారు. మంచి ఉంది చెడు రెండు ఉన్నాయి, కానీ మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది. అంటే ప్రతి చోట మంచి చెడు రెండు ఉంటాయి. అది మన మార్గం మన సంస్కారం బాగా ఉంటుందని మంచి మార్గంలో తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. అది మనకు కొంచెం తప్పిందా, మార్గం తప్పిందా, మన పెద్దల ఆశీర్వాదాలు వాళ్ళ ఆందోళన లేకుండా చేస్తున్నామంటే అక్కడ మార్గం తప్పుతుంది, ఎప్పుడోసారి కింద పడటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రతిదీ గమనిస్తూ ఉండాలి. ఎక్కడైతే పొరపాటు జరుగుతుందో అక్కడే, ఏ తప్పు జరుగుతుందో అక్కడే వెంటబడి ఆ దోషాన్ని చూపించామనుకోండి, దాన్ని ఖండించామనుకోండి, అది ఇంకా నెక్స్ట్ తప్పు జరగకుండా పోతుంది. ఒకసారి తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, ఇంకా దానికి బ్రేకులు ఉండవట, ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా దానికి ఎంత చేయాలనుకున్నా ఇదిగా ఉంటుంది. మనిషిగా ఒక దోషం చేశాం కదా, ఇంకే దోషం చేస్తే ఏమవుతుంది, ఇంకా ఇప్పుడు పూర్తి నిండా మునిగిపోయినాక చలి ఉంది అని ఒకసారి అలాంటి నెగిటివిటీ వస్తుందన్నమాట. చాలా మంది ఇంక తప్పులు చేస్తాం, ఈ తప్పు చేస్తే ఏమవుతుంది అనేది ఇంకా అదే అలవాటు అయిపోతుంది. ఇంకా నేను మారలేనేమో, నా జీవితం అంతే అని మనం ఊహించుకుంటాం. అలా కాదు, ఒకసారి పని అన్ని జరిగిపోయాం కదా నేనేమో చేయలేం అలా అనుకోకూడదు. మనిషికి అంతిమ వరకు పోరాడాలి. ప్రతి ఒక్కరు మారిపోవచ్చు, మనలో సంస్కారం మార్చుకోవాలి. సంస్కారం మారిపోయిందంటే ఆటోమేటిక్గా మొత్తం మారుతుంది. కాబట్టి మనం పూర్తిగా నేను అంతా అయిపోయింది కదా, నేను తప్పు అన్ని చేసిన అని చెప్పి నిరాశ పడకుండా, లేదు ఇప్పుడు అవకాశం ఉందనే ఉత్సాహంతో నేను చేయగలుగుతాను నమ్మకంతో మనం ముందుకు వెళ్తేనే ఖచ్చితంగా మనిషి మారడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే చూస్తూ ఉండాలి, గమనిస్తున్న పిల్లలను కూడా. అందుకే ఒకటి గుర్తు పెట్టుకుని, ఎవరైనా పెద్దలు గురువులు వాళ్ళు అయితే ఉంటుండే మన వాళ్ళు అందరినీ పిలుచుకొని, తల్లిదండ్రులు లేని అందుకే తల్లిదండ్రులు దగ్గర పెట్టుకుని అతి ఉత్తమమైంది. ఎక్కడో పెట్టొద్దు దేవుడు కూడా. దయచేసి వాళ్ళ ఇంట్లో తుమ్ముతున్నా దగ్గుతున్నా ఉన్నా కూడా చాలు, చాలా విషయాలు మనకు నేర్పుతారండి. చాలా మటుకు ఏదో అపవాదంగా ఉంటుందాం కానీ వాళ్ళు కొంతవరకు కొంచెం బుద్ధిపరంగా ఏమైనా అసమర్థత ఉండి వాళ్ళు ఏం చెప్పలేకుండా వచ్చి మాకు బరువు అనిపించవచ్చు. కానీ అది కూడా వాళ్ళకి పుణ్యం చేసుకున్న తల్లిదండ్రులము తండ్రి తిన్నప్పుడు అది ఎంత తీసుకున్నా తీరదండి.
తల్లి రుణము తండ్రి రుణము అది ఎప్పుడు తీర్చుకోలేము, అది రుణానుబంధం అనేది. కాబట్టి వాళ్ళకి సేవ చేసినా అది ఎంతో పుణ్యదాయకం. పుణ్యం అనేది ఇప్పుడు కనిపించేది కాదు, అది మనకు తర్వాత వచ్చేది, ఈ జన్మలు కూడా వస్తుంది మనం చూడాలనుకుంటే కూడా. కాబట్టి ఎంతో శ్రద్ధా భక్తులు మనం చేసినామంటే ఖచ్చితంగా మనకు అది వాళ్ళు చెప్తే కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న కూడా ఉన్నంత మాత్రం చాలా మనకు తెలియకుండానే వాళ్ళకి ఎన్నో లాభాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళని మటుకు మనం దగ్గర చేస్తూ ఉండాలి. ఇంకా కొంచెం జ్ఞానవంతులు ఉంటే వాళ్ళ అనుభవాలతో చెప్తూ ఉంటారు. అంటే శాస్త్రాలు చెప్పిన విషయాలను వాళ్ళ అనుభవంతో చెప్తూ ఉంటారు. మనం అదే విషయాలు శాస్త్రాలు చదువుకొని చెప్తున్నాం, వాళ్ళు వాళ్ళ అనుభవంతో అక్కడ తిన్నారు కాబట్టి వాళ్ళు అంతా దాన్ని దెబ్బలు తిన్నారు కాబట్టి ఇలా కాదు అలాగని వాళ్ళకి అనుభవం వస్తున్నారు ఒక్క విషయంలో కూడా. అట్లా ఆడవాళ్ళ విషయంలో మగవాళ్ళ విషయంలో ప్రతిదీ కూడా వాళ్ళను దగ్గర చేర్చుకొని ప్రతిదీ మనం వచ్చిన వాళ్ళని పెద్దవాళ్ళని గౌరవిస్తూ పిలుస్తూ, ఇంకా వచ్చినప్పుడల్లా మనం లేకుంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తూ అలా పోతుంటే కూడా చాలా విషయాలు మనకు మన విచారాల్లో ఆలోచనలో మార్పులు వస్తూ ఉంటాయి. మనం మన జీవితాన్ని సవ్యంగా ముందుకు కొనసాగిస్తూ ఉండొచ్చు. ఒంటరి జీవితంలో దెబ్బలు తగులుతాయండి. ఒంటరి జీవితం ఉండాలి, కానీ అందరి యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ పెద్దల అనుగ్రహంతో అందరిని కలుపుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మన జీవితం సుఖమయంగా ఆనందమయంగా ఉంటుంది. మనం అనుకునేది మనం జీవితంలో మనం సాధించుకోవచ్చు, సంతోషంగా హాయిగా ఉండొచ్చు అండి. అస్తు, చాలా ముందుకు వెళ్ళిపోయాము. ధన్యవాదాలు సార్. నియమాలు చెప్పుకున్నామండి, ఈ నియమాలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి రేపు చెప్పుకున్నామండి. అస్తు, మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు.